ఇది చల్లగా ఉంటుంది ఏదో. రైట్ ఓకే వెల్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్, వెల్కమ్ టు ఏమర్స్విల్. ప్రీవియస్ సెషన్లో మనం ఇండియన్ హిస్టరీ గురించి కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసాం కదండి. ఇవాళ సెషన్లో ఆ ప్రీవియస్ సెషన్కి కంటిన్యూడ్ సెషన్. ఇవాళ కూడా మనం ఏన్షియన్ మెడివల్ మోడర్న్ హిస్టరీ నుంచి క్వశ్చన్స్ రూపంలో తీసుకొని కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ సెషన్. ఓకేనా? రైట్. దాంట్లో ద ఫస్ట్ వన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్గనైజ్డ్ అ బహిష్కృత హితకర్ణి సభ, దట్ ఈస్ నథింగ్ బట్ ద డిప్రెస్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ ఇన్. ఇలా ఇయర్స్ అడిగినప్పుడు మేబీ మనం కొంచెం అటు ఇటు అవుతూ ఉంటాం, బట్ కొన్ని ఇంపార్టెంట్ ఉన్నప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిందే, అంతే, వేరే ఆప్షన్ ఏముండదండి. బహిష్కృత హితకర్ణి సభ అన్నటువంటిది ఎవరి కోసం లాంచ్ చేశారు, అలా కూడా ఎగ్జామినేషన్లో మనల్ని క్వశ్చన్ అడగొచ్చు. బహిష్కృత హితకర్ణి సభ అన్నటువంటిది 1924లో దీన్ని లాంచ్ చేశారు. ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ది ఇయర్ 1924 జూలై 20 నాడు బిఆర్ అంబేద్కర్ గారు దీన్ని లాంచ్ చేశారు. యాక్చువల్లీ ఇది దేనికోసం అనంటే, ఈ బేసిక్లీ డిప్రెస్డ్ క్లాసెస్ అప్పట్లో కమ్యూనల్ అవార్డు కూడా వీళ్ళ గురించి. కమ్యూనల్ అవార్డు వచ్చేసి దేనికోసం, ఇనీషియల్లీ 1909 యాక్ట్, మింటో మార్లీ రిఫార్మ్స్ త్రూ మనకి సెపరేట్ ఎలక్టోరేట్స్ ఫర్ ముస్లిమ్స్, దాన్ని లాంచ్ చేశారు. దాని తర్వాత మిగతా కమ్యూనిటీస్ వాళ్ళు కూడా మాకు కూడా సెపరేట్ ఎలక్టోరేట్ సిస్టమ్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అట్లా వాళ్ళ పోరాటం చేయటం వల్ల కమ్యూనల్ అవార్డ్ అన్నటువంటి కాన్సెప్ట్ ని లాంచ్ చేశారు ఇన్ ది ఇయర్ 1932. అప్పుడు దానికి ఎగెన్స్ట్ గా మన గాంధీ గారు పోరాటం చేశారు. అలా దానికంటే ముందు వచ్చినటువంటి ఇనిషియేటివే ఆ టైంకే డిప్రెస్డ్ క్లాసెస్ అని చెప్పేసి, అన్టచబుల్స్ అని చెప్పేసి కొంతమందిని, ఐ మీన్ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ వాళ్ళని అంటరాని వాళ్ళలాగా చూడటం, ఇదంతా మనకు తెలిసిన విషయం. వాళ్ళని డెవలప్ చేయడానికి, వాళ్ళ లైవ్లీహుడ్ అవ్వచ్చు, లేదా వాళ్ళకి చదువుని అందచేయటం, వాళ్ళు గొప్ప గొప్ప పొజిషన్లో ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా సమాజంలో ఒక విలువ ఉంటుంది అన్న ఉద్దేశంతో మన బిఆర్ అంబేద్కర్ గారు ఏం చేశారు అని అంటే, వీళ్ళ కోసం అని చెప్పేసి లైబ్రరీస్ని ఫామ్ చేశారు. అండ్ వాళ్ళు ఉండటానికి స్థావరాల్ని ఏర్పాటు చేశారు, హాస్టల్స్ని ఏర్పాటు చేశారు. సో దట్ వాళ్ళ ఎకనామిక్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేసేటువంటి దిశగా దీన్ని లాంచ్ చేశారు. ఈ బహిష్కృత హితకర్ణి సభ అన్నటువంటిది ఫర్ ద సేక్ ఆఫ్ దోస్ డిప్రెస్డ్ క్లాసెస్ ఓన్లీ, డిప్రెస్డ్ క్లాసెస్ వాళ్ళని అప్లిఫ్ట్ చేయడం కోసం అని చెప్పేసి బిఆర్ అంబేద్కర్ గారు లాంచ్ చేసినటువంటి ఇనిషియేటివే ఇదనమాట. జాన్ సీనా. ఓకే రైట్, సరేనండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి చెప్పాలి అని అంటే, he was considered as the father of ఈయన్ని ఆర్కిటెక్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని కూడా బిఆర్ అంబేద్కర్ గారికి పేరు. మన బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి లా మినిస్టర్ లాగా పనిచేశారు. ఇండిపెండెంట్ ఇండియాకి ఫస్ట్ లా మినిస్టర్ లాగా పనిచేశారు. అండ్ డ్రాఫ్టింగ్ కమిటీకి, దీంట్లో భారత రాజ్యాంగాన్ని రచించడానికి డిఫరెంట్ కమిటీస్ ఉన్నాయి కదండి, స్టీరింగ్ కమిటీ, డ్రాఫ్టింగ్ కమిటీ, ఇట్లా రకరకాల కమిటీస్ ఉన్నాయి. దాంట్లో రాయటానికి ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి కమిటీ పేరు డ్రాఫ్టింగ్ కమిటీ. ఆ డ్రాఫ్టింగ్ కమిటీకి హెడ్గా ఎవరున్నారు? బిఆర్ అంబేద్కర్ గారు. అదే విధంగా ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని కూడా ఎవరికి పేరు? బిఆర్ అంబేద్కర్ గారికి. ఆర్కిటెక్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని కూడా ఈయనకి పేరు. ఎన్నిసార్లు బిఆర్ అంబేద్కర్ గారు డ్రాఫ్ట్ చేశారు? మన భారత రాజ్యాంగం తయారవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? ఆల్మోస్ట్ 3 years పట్టింది. సమ్ 2 years 11 months 18 days అంత పట్టింది. కాబట్టి మనం ఆల్మోస్ట్ దాన్ని అప్రాక్స్గా 3 years అని చెప్పేసి చెప్పుకోవచ్చు. 3 years టైం పట్టింది. అండ్ 3 సార్లు డ్రాఫ్ట్ చేశారు. మన బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నిసార్లు డ్రాఫ్ట్ చేశారండి అని అంటే 3 times హీ హ్యాస్ డ్రాఫ్టెడ్. డ్రాఫ్ట్ అంటే తెలుసు కదండి, మనం ఎవరికైనా ఒక మెసేజ్ పంపించాలని చెప్పేసి అన్సెండ్ చేయకుండా అలాగే ఉంచితే డ్రాఫ్ట్ అని చెప్పేసి సేవ్ అవుతుంది. అది అట్లా ఎన్నిసార్లు డ్రాఫ్ట్ చేశారు? ఈ క్వశ్చన్ కూడా అడిగారు. ఎన్నిసార్లు చేశారు అని అంటే 3 సార్లు దాన్ని డ్రాఫ్ట్ చేశారు. బిఆర్ అంబేద్కర్ గారు కూడా హీఈస్ ఆల్సో ఫ్రమ్ అన్టచబుల్ డిప్రెస్డ్ కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి వ్యక్తే. ఈయనకి ఇంకొక పేరు ఏంటండి? మూక్ నాయక్.
మూక్ నాయక్ అని కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పేరు. బిఆర్ అంబేద్కర్ గారి ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటంటే, వాట్ ఈస్ బిఆర్ అంటే ఏంటి? బాబాసాహెబ్ రామ్జీ అంబేద్కర్ గారు. బిఆర్ అంబేద్కర్ గారు అంటే సరేనా. గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ వాజ్ సైన్డ్ ఆన్, ఎప్పుడు సైన్ చేసుకున్నారు? యాక్చువల్లీ 1931 అని మనందరికి తెలిసిన విషయం. 1931లో కూడా ఎప్పుడు ఏ టైం అప్పుడు ఈ దీన్ని సైన్ చేశారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. March 5, 1931 గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ ఎందుకు వచ్చింది? దాని తర్వాత పూనా ప్యాక్ట్ వస్తుంది 1932లో. అది కూడా ప్రీవియస్ సెషన్స్ లో ఇన్ డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. గాంధీ ఇర్విన్ వచ్చేసేవారు లార్డ్ ఇర్విన్ గారు. ఎందుకు ఈ ప్యాక్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు అంటే, గాంధీ గారు అప్పటికి సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ ని స్టార్ట్ చేస్తారు. సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ అన్నటువంటిది ఎన్ని ఫేజెస్ లో జరిగిందండి? 2 ఫేజెస్ లో జరుగుతుంది. 1930 నుంచి 31 వరకు, 1932 నుంచి 34 వరకు, ఇట్లా 2 డిఫరెంట్ ఫేజెస్ లో సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ అన్నటువంటిది జరుగుతుంది. అయితే ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా ఎప్పుడు జరుగుతుంది? 1930 నవంబర్ 12 నాడు ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి గాంధీ గారు అటెండ్ అవుతారా? అటెండ్ అవ్వరు. అందుకోసమే గాంధీ గారిని అట్ ఎనీ కాస్ట్ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి రప్పించాలి అన్న ఉద్దేశంతో ఈ ఇర్విన్ గారికి చెప్తారనమాట. బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ ఇర్విన్ గారికి ఏం చెప్తారు? అట్ ఎనీ కాస్ట్ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో గాంధీ గారు ఉండాలి అని చెప్పి. అందుకే అప్పట్లో అప్పటికే సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ ని స్టార్ట్ చేశారు కాబట్టి ఆయన లార్డ్ ఇర్విన్ గాంధీ గారితో మీరు ఈ దీక్ష విరమించాలి, అదేవిధంగా సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి అటెండ్ అవ్వాలి, అంటే మీ డిమాండ్స్ ఏంటి అని చెప్పేసి అడుగుతారు. గాంధీ గారు కూడా కొన్ని డిమాండ్స్ ని ఆయన ముందు పెడతారు. ఆ డిమాండ్స్ వచ్చేసి ఏంటి? కొంతమంది ప్రిజనర్స్ ని, ఇండియన్స్ ని ప్రిజనర్స్ లాగా ఉంచి ఎన్నో వేల మందిని ఉంచుతారు, వాళ్ళందరినీ రిలీజ్ చేయాలి యాజ్ అ పార్ట్ ఆఫ్ దండి మార్చ్. వాళ్ళని ఇంకా ఏ క్వశ్చన్ చేయొద్దు. అదే విధంగా సాల్ట్ లాస్ ని కూడా, సాల్ట్ లా అంటే ఏంటంటే, కోస్టల్ ఏరియాస్ దగ్గర ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు తయారు చేసుకున్నటువంటి సాల్ట్ మీద వాళ్ళు ఎటువంటి ట్యాక్స్ ని కట్టాల్సిన అవసరం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళు సాల్ట్ వాడుకునేలాగా పర్మిషన్ ఇవ్వాలి. దండి మార్చే కదా ఫస్ట్ స్టార్ట్ అవుతుంది 1930లో. దాని తర్వాత సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ దాని తర్వాత స్టార్ట్ అవుతుంది. ఓకేనా? అప్పుడు స్టార్ట్ అయింది గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ March 5, 1931. పూనా ప్యాక్ట్ ఇయర్ వచ్చేసి ఏంటంటే, ఇది కూడా నేను చెప్పాను. పూనా ప్యాక్ట్ కూడా అసలు ఎందుకు వచ్చింది 1932. మెయిన్ రీజన్ వచ్చేసేది కమ్యూనల్ అవార్డ్ ఇస్ ద మెయిన్ రీజన్. పూనా ప్యాక్ట్ ఎవరికి మధ్య సైన్ అయింది? గాంధీ గారికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, వీళ్ళిద్దరి మధ్య పూనా ప్యాక్ట్ అన్నటువంటిది సైన్ అయింది. గాంధీ గారు ఎర్రవాడ జైల్లో ఉంటారు కాబట్టి ఆయన తరపున బయట ఎవరు సైన్ చేశారు పూనా ప్యాక్ట్ ని? పండిత్ మదన్ మోహన్ మాలవ్య గారు సైన్ చేశారు. ఇవన్నీ ఫ్యాక్ట్స్. రైట్, నెక్స్ట్ వన్. ఇన్ జూలై 1933 ద కాంగ్రెస్ డిసైడెడ్ టు లాంచ్. 1933 అప్పుడు కాంగ్రెస్ ఏమని డిసైడ్ అయింది? ఇండివిజువల్ సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ ని లాంచ్ చేయాలని. ఆల్రెడీ అంటే యాక్చువల్లీ ఈ క్రోనలాజికల్ ఆర్డర్ తెలిసినట్లయితే మనం దీన్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. 1930 నుంచి 1931 వరకు, 1932 నుంచి 1934 వరకు 2 ఫేజెస్ లో జరిగింది కదండి ఈ సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్. సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ కి ఇంకొక పేరేంటి? వాట్ ఈజ్ అనదర్ నేమ్ ఆఫ్ సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్? ఇది కూడా చాలా సార్లు అడిగారు ఎగ్జామినేషన్ లో. సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ కి ఇంకొక పేరు ఏంటండి? సెకండ్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అని కూడా సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ కి పేరు. ఇండివిజువల్ సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ ని ఎందుకు లాంచ్ చేయాలనుకున్నారంటే, గాంధీ గారిని తీసుకొని లోపల పడేసిన తర్వాత మనం కూడా ఆ సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ ని ఇంకా ఉధృతం చేయాలి అన్న ఉద్దేశంతో నాన్ వైలెంట్ మెజర్స్ తో, అంటే గాంధీ గారు మొత్తం ఆయన నాన్ వైలెంట్ మెజర్స్ తోనే ఫాలో అయ్యారు కదా, నాన్ వైలెంట్ మెజర్స్ తోనే ఫాలో అయ్యారు కాబట్టి అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్ గా మనము సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ ని ఇంకా బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో దీన్ని లాంచ్ చేశారు. సత్యాగ్రహ అంటే ఏంటండి? సత్యాగ్రహ అంటే గాంధీ గారు ఎట్లాంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా వైలెన్స్ అన్నటువంటి దానిని ఎంకరేజ్ చేయరు. నాన్ వైలెంట్ మెథడ్స్ యూజ్డ్ బై గాంధీజీ ఇన్ ఆర్డర్ టు, ఎట్లాంటి ప్రొటెస్ట్ జరగాలన్నా, ఈవెన్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అప్పుడైనా, సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ అప్పుడైనా, క్విట్ ఇండియా మూవ్మెంట్ అప్పుడైనా, అన్ని అంశాలలో కూడా గాంధీ గారు యూజ్ చేసినటువంటి మెథడాలజీ ఏంటండి? ఈవెన్ చంపారన్ సత్యాగ్రహ, కేడా సత్యాగ్రహ, ఇలాంటి వాటిలో కూడా గాంధీ గారు, అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్, వాటన్నిటిలో కూడా సత్యాగ్రహ అన్నటువంటి కాన్సెప్ట్ నే యూజ్ చేశారు. భారత్ చోడో ఆందోళన్ దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ అండి? భారత్ చోడో ఆందోళన్ హిందీలో ఇచ్చారండి.
క్విట్ ఇండియా మూమెంట్ 1942లో దీన్ని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు? మహాత్మా గాంధీ గారు 8th ఆగస్ట్ 1942 నాడు దీన్ని స్టార్ట్ చేశారు. దీంట్లో యూజ్ చేసినటువంటి స్లోగన్ ఏంటండి? డూ ఆర్ డై ఈజ్ ద స్లోగన్ గివెన్ బై మహాత్మా గాంధీ గారు. ఇవన్నీ ఫ్యాక్చువల్ డేటా. ఇదంతా కూడా నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, ప్రీవియస్ సెషన్ లో కూడా డిస్కస్ చేశాను. రైట్, నెక్స్ట్ వన్. హూ సెడ్ ఎవ్రీ బ్లో ఆన్ మై బాడీ విల్ ప్రూవ్డ్ నెయిల్ ఇన్ ద కఫన్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్? ఎవరన్నారు అంటే, తెలుగులో చదువుతాను, ఒకసారి చూడండి. నా శరీరంపై పడే ప్రతి దెబ్బ బ్రిటిష్ సామ్రాజ్య శవపేటికకు ఒక్కో మేకుగా మారుతుంది అని ఎవరన్నారండి? లాలా లజపతి రాయ్ గారు. లాలా లజపతి రాయ్ గారికి ఉన్నటువంటి టైటిల్ ఏంటి? అది కూడా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ లాలా లజపతి రాయ్ గారు? పంజాబ్ కేసరి ఈస్ ద టైటిల్ ఆఫ్ లాలా లజపతి రాయ్. లాలా లజపతి రాయ్ గారు ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చింది అని అంటే, ఎగ్జాక్ట్ గా మనకి 1927లో సైమన్ కమిషన్ అన్నటువంటిది ఏర్పాటు అయ్యింది. సైమన్ కమిషన్ ఏర్పడి లండన్ నుంచి మన భారతదేశానికి సైమన్ కమిషన్ ఏ సంవత్సరంలో వచ్చిందండి? ఎంటర్డ్ ఇండియా ఇన్ ది ఇయర్ 1928. అసలు సైమన్ కమిషన్ పర్పస్ వచ్చేసింది ఏంటండి? వై సైమన్ కమిషన్ ఈజ్ రిక్వైర్డ్? సైమన్ కమిషన్ ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, మన భారతదేశం యొక్క అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా కండక్ట్ చేయాలి, ఆల్రెడీ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ లో ఏ విధమైనటువంటి మార్పులు తీసుకొని రావాలి, దాని గురించి చర్చించడం కోసం అని చెప్పేసి ఒక 7 మెంబర్స్ తో ఒక కౌన్సిల్ ని ఏర్పాటు చేశారు, ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. దానికి సైమన్ హెడ్ గా ఉంటారనమాట, చైర్పర్సన్ గా ఉంటూ మిగతా 6 కూడా దాంట్లో బ్రిటిషర్సే ఉన్నారు. మన భారత రాజ్యాంగం గురించి, అదే విధంగా మన భారత పరిపాలన గురించి డిస్కస్ చేయటానికి మనలో ఒక్కళ్ళు కూడా దాంట్లో ఆ కమిషన్ లో సభ్యులుగా లేకపోతే ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మన ఇంట్లో పెళ్లికి ఎవరైనా మన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలి కదండి, లీడ్ తీసుకొని చేయాలి. అంతేగాని ఎంతసేపటికి మేము క్యాటరర్స్ కి చెప్పాం, వాళ్ళకి చెప్పాం, అలా చెప్పడానికి కూడా ఒకళ్ళు ఉండాలి కదా మన ఇంటి నుంచి. అదే మన వాళ్ళ యొక్క ఆలోచన కూడా అదే అన్నమాట. సేమ్ సైమన్ కమిషన్ మన కోసం ఏర్పాటు చేసినటువంటి సైమన్ కమిషన్ లో మనం ఒక్కళ్ళు కూడా ఉండకపోవటం చాలా దౌర్భాగ్య స్థితి. అందుకే సైమన్ గో బ్యాక్ అని చెప్పేసి మన వాళ్ళు బ్లాక్ ఫ్లాగ్స్ తో వాళ్ళు ఇండియాకి ఎంటర్ అవ్వగానే బ్లాక్ ఫ్లాగ్స్ తో నినాదాలు చేశారనమాట. అలా నినాదాలు చేసినప్పుడు బ్రిటిషర్స్ ఊరుకుంటారా? మీకోసమే తీసుకొని వస్తే మీరే వద్దని చెప్పేసి అంటున్నారు అని బ్రిటిషర్స్ కి బాగా కోపం వచ్చి లాలా లజపతి రాయ్ గారు, ఎస్పెషల్లీ లాహోర్ ఆ ప్రాంతం వీళ్ళు ఫస్ట్ భారతదేశంలో ఎంటర్ అవుతారు. అక్కడే సైమన్ గోబ్యాక్ అని చెప్పేసి నినాదాలన్నింటినీ కూడా చేస్తారనమాట. ఆ నినాదాలు చేసినప్పుడు దాంట్లో బాగా ఎఫెక్ట్ అయింది ఎవరు అనంటే లాలా లజపతి రాయ్ గారు. ఎందుకు? లాఠీ చార్జ్ వల్ల చాలా ఎఫెక్ట్ అయ్యారు లాలా లజపతి రాయ్ గారు. హీ గాట్ ఎఫెక్టెడ్ బై లాఠీ చార్జ్. బాగా కొడతారనమాట. అక్కడ ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో వాళ్ళందరినీ చాలా దారుణంగా కొడతారండి. అలా కొట్టడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, అలా కొట్టడం వల్ల కొట్టడం వలన ఆయన యాక్చువల్లీ అక్టోబర్లో ఈ ఉదంతం జరుగుతుంది. అక్టోబర్ 1928లో. నవంబర్ 1928లో లాలా లజపతి రాయ్ గారు మరణిస్తారు. లాలా లజపతి రాయ్ గారి డెత్కి రివెంజ్ తీసుకోవటానికి యాక్చువల్లీ ఆయన మీద లాఠీ చార్జ్, ఆయన మీద అంటే ఆయనతో పాటు ఇంకా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి మీద లాఠీ చార్జ్ ఎవరు చేశారు అని అంటే, అది చేసినటువంటి వ్యక్తి ఇంకొక ఆయన. అయితే వీళ్ళందరూ కలిసి భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురు వీళ్ళందరూ దీనికి రివెంజ్ తీసుకుంటారు కదా. యాక్చువల్లీ ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చేసి ఎవరు అని అంటే జేమ్స్ ఏ స్కాట్. జేమ్స్ ఏ స్కాట్ ఆయన పోలీస్ ఆఫీసర్ అనమాట. వీళ్ళ మీద దాడులు చేపించినటువంటి పోలీస్ ఆఫీసర్ ఈయన. యాక్చువల్గా ఈయన్ని చంపేయాలి. కాకపోతే భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు వీళ్ళు బై మిస్టేక్ ఎవరిని చంపేశారు అని అంటే శాండర్స్ పోలీస్ ఆఫీసర్ ఈయన కూడా. కాకపోతే శాండర్స్ ని చంపేశారు. అట్లా శాండర్స్ ని చంపేయటం వల్ల ఒక పోలీస్ ఆఫీసర్ని చంపబోయి ఇంకొక పోలీస్ ఆఫీసర్ని చంపారు బై మిస్టేక్. అందుకని వాళ్ళకి డెత్ సెంటెన్స్ ని కూడా అనౌన్స్ చేశారు. ఇలా కూడా క్వశ్చన్ చాలా సార్లు ఎగ్జామినేషన్ లో అడిగారు. లాలా లజపతి రాయ్ గారి డెత్ కి రివెంజ్ తీర్చుకోవటానికి ఎవరెవరు దాంట్లో రివెంజ్ తీసుకున్నారు అని అడగొచ్చు. లేదా ఎవరి మీద రివెంజ్ తీసుకున్నారు, అసలు ఎగ్జాక్ట్ పోలీస్ ఆఫీసర్ ఎవరిని చంపేశారు, ఈ క్వశ్చన్ కూడా అడిగారు. శాండర్స్ ని చంపేశారు. అందుకే వాళ్ళ ముగ్గురిని
పోలీస్ ఆఫీసర్ వాళ్ళ వీళ్ళ అని కాదు, బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ కాబట్టి బ్రిటిషర్స్ వాళ్ళది ఉరి తీశారనమాట. ఇది జరిగినటువంటి ఉదంతం. అక్టోబర్లో జరిగితే నవంబర్లో ఈయన మృతి చెందారు, అది గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ఆల్ అబౌట్ లాలా లజపతి రాయ్ గారు. లాలా లజపతి రాయ్ గారికి ఏమని పేరండి? పంజాబ్ కేసరి. మనకి ఎక్స్ట్రీమిస్టులు అని చెప్పేసి కొంతమంది ఉన్నారు కదా, ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ లో ఎవరెవరు ఉంటారండి? లాల్, బాల్, పాల్. లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్. వీళ్ళతో పాటు ఇంకా ఎవరున్నారండి ఎక్స్ట్రీమిస్టులలో? చెప్పుకోదగ్గ ఎక్స్ట్రీమిస్ట్ అరబిందో ఘోష్. ఈయన చాలా మంది ఎక్స్ట్రీమిస్ట్ కాదు, శాంతియావాది అనుకుంటారు. హీఈస్ ఆల్సో ఎక్స్ట్రీమిస్ట్. ఇనీషియల్లీ ఎక్స్ట్రీమిస్ట్, తర్వాత టర్న్డ్ శాంతియుతంగా తర్వాత మారిపోతారండి, అది వేరే విషయం. అలీపూర్ బాంబ్ కేసు దాని తర్వాత ఆయన మారిపోయారు. సరే, కున్వర్ సింగ్. వేరే ఆప్షన్స్ చూడండి. కున్వర్ సింగ్ దేనికి లీడర్ గా ఉన్నారు? 1857 రివోల్ట్ జరిగింది కదా, ఆ 1857 రివోల్ట్ ప్రీవియస్ సెషన్ లో నేను 1857 రివోల్ట్ అన్నటువంటిది ఎందుకు జరిగింది, ఏ ప్రాంతాల నుంచి ఎవరెవరు లీడ్ తీసుకొని 1857 రివోల్ట్ ని కండక్ట్ చేశారు, మేజర్ రీజన్స్ వచ్చేసి ఏంటి, మంగల్ పాండే రోల్ ఏంటి, ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. బీహార్ నుంచి కున్వర్ సింగ్ గారు 1857 రివోల్ట్ ని లీడ్ చేశారు. బాల గంగాధర్ తిలక్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమిస్ట్ అని చెప్పాం. స్వరాజ్ ఇస్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్ అన్న దాన్ని, ఆ స్లోగన్ యూజ్ చేసింది బాల గంగాధర్ తిలక్ గారు. అదేవిధంగా బాల గంగాధర్ తిలక్ గారికి ఉన్నటువంటి టైటిల్ ఏంటి? దట్ ఈజ్ లోకమాన్య ఇస్ ద టైటిల్ ఆఫ్ బాల గంగాధర్ తిలక్. బాల గంగాధర్ తిలక్ గారికి లోకమాన్య అన్నటువంటి టైటిల్ ని ఎప్పుడు అందజేశారు? ఇది కూడా చాలా సార్లు నేను చెప్పాను. లోకమాన్య అన్నటువంటి టైటిల్ 1916లో హోమ్ రూల్ మూవ్మెంట్ చేస్తారు కదా, హోమ్ రూల్ మూవ్మెంట్. బాల గంగాధర్ తిలక్ ఎవరితో కలిసి హోమ్ రూల్ మూవ్మెంట్ ని చేస్తారు? మన ఎన్బిసెంట్ గారితో కలిసి హోమ్ రూల్ మూవ్మెంట్ ని చేస్తారు. అంటే హోమ్ రూల్ మూవ్మెంట్ దేనికోసం? సెల్ఫ్ రూల్ కోసమే హోమ్ రూల్ మూవ్మెంట్ ని వీళ్ళిద్దరూ ఏర్పాటు చేస్తారు. అందుకోసమే దాంట్లో భాగంగానే బాల గంగాధర్ తిలక్ గారికి లోకమాన్య, పీపుల్స్ లీడర్ అని చెప్పేసి ఆయనకు ఆ టైటిల్ వస్తుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, బాల గంగాధర్ తిలక్ టైటిల్. చంద్రశేఖర్ ఆజాద్ ఎవరండి? హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ ఉంది కదా, 1924లో ఫామ్ అయింది. వన్ ఆఫ్ ద ఫౌండర్స్ చంద్రశేఖర్ ఆజాద్. అండ్ చంద్రశేఖర్ ఆజాద్ ఈజ్ ద ఓన్లీ పర్సన్, అంటే బ్రిటిషర్స్ చేతిలో చావు కాకుండా నా అంతటా నేను చనిపోయినా పర్వాలేదు అని చెప్పి ఆయనకాయనే ఫైర్ చేసుకొని చనిపోయినటువంటి వ్యక్తి, ఆయనకాయనే మార్టీర్ లాగా మారిపోయినటువంటి వ్యక్తి చంద్రశేఖర్ ఆజాద్ గారు. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. చంద్రశేఖర్ ఆజాద్ గారి గురించి అది ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇన్ మార్చ్ 1923 చిత్తరంజన్ దాస్ అలాంగ్ విత్ మోతీలాల్ నెహ్రూ ఫార్మ్డ్. ఇది కూడా చెప్పారండి ప్రీవియస్ సెషన్ లో. ఎంత దాని బ్యాక్ డ్రాప్ ఏంటి అదంతా కూడా నేను చెప్పాను. ఇప్పుడు బ్యాక్ డ్రాప్ ఏం చెప్పనులేండి. చిత్తరంజన్ దాస్ అని ఇచ్చిన మీకు ఎగ్జామినేషన్ లో, సిఆర్ దాస్ అని ఇచ్చినా కూడా బోత్ ఆర్ సేమ్. మోతీలాల్ నెహ్రూ అండ్ చిత్తరంజన్ దాస్ వచ్చేసి సిఆర్ దాస్, ఈయన దీనికి ప్రెసిడెంట్ గా యాక్ట్ చేశారు, ప్రెసిడెంట్ గా ఉన్నారు. అండ్ మోతీలాల్ నెహ్రూ వచ్చేసి దీనికి, ఈ పార్టీకి సెక్రటరీగా పనిచేశారు. ప్రో చేంజర్స్, నో చేంజర్స్ అని చెప్పేసి కొంతమంది ఉన్నారు. చిత్తరంజన్ దాస్ అండ్ ఈయన, వీళ్ళిద్దరు మోతీలాల్ నెహ్రూ, దీస్ టూ పర్సన్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ప్రో చేంజర్స్ అని చెప్పేసి వీళ్ళకి పేరు. నో చేంజర్స్ అని చెప్పేసి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇంకా కొంతమంది ఉన్నారులేండి, జవహర్లాల్ నెహ్రూ గారు, వీళ్ళందరూ నో చేంజర్స్. ఎందుకు? 1923లో జరిగేటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్షన్స్ లో ఐఎన్సి తరపున, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున మనం పోటీ చేయాలి అని చెప్పేసి వీళ్ళ ఆలోచన. కాకపోతే ఆ టైంలో అది కరెక్ట్ కాదు, మేము పార్టిసిపేట్ చేయము ఐఎన్సి నుంచి అని చెప్పి మోతీలాల్ నెహ్రూ గారు, అదేవిధంగా వల్లభాయ్ పటేల్ గారు, వీళ్ళందరూ కూడా అపోజ్ చేస్తారనమాట. అందుకే అది వాళ్ళకి నచ్చక వీళ్ళు ఏం చేస్తారంటే కాంగ్రెస్ పార్టీ నుంచి స్ప్లిట్ అయిపోయి కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ అని చెప్పేసి వీళ్ళు ఫామ్ చేస్తారు. ఇన్ ది ఇయర్ 1923 ఫామ్ చేసి వాళ్ళు ఎలక్షన్స్ లో పోటీ చేస్తారు. అవుట్ ఆఫ్ 141 సీట్స్ 42 సీట్లు వీళ్ళు కైవసం చేసుకుంటారు. వీళ్ళతో పాటు విఠల్ భాయ్ పటేల్ కూడా ప్రో చేంజర్స్ లో ఒక భాగమే. విఠల్ భాయ్ పటేల్ వచ్చేసి ఎవరండి? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి
సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఎల్డర్ బ్రదర్ విఠల్ భాయ్ పటేల్ గారిని ప్రెసిడెంట్ గా ఎన్నిక చేస్తారు. ఆయన కూడా వన్ ఆఫ్ ద ప్రో చేంజర్స్ వీళ్ళందరితో పాటు. ఓకే, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటి? స్వరాజ్ పార్టీ 1923లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. కాకపోతే 1925లో చిత్తరంజన్ దాస్ మరణిస్తారు. ఆయన మరణించిన తర్వాత దాన్ని ఎవరు పట్టించుకోరు. ఆ పార్టీ అన్నటువంటిది జస్ట్ ఆ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసి దాని తర్వాత కనుమరుగైపోతుంది, అదేమీ ఉండదన్నమాట. అది కూడా గుర్తుపెట్టుకోండి. 1925 తర్వాత స్వరాజ్ పార్టీ అన్నది కనుమరుగైపోయింది. చిత్తరంజన్ దాస్ అండ్ మోతీలాల్ నెహ్రూ గారు ఒక రిపోర్ట్ ని కూడా తయారు చేస్తారు. మోతీలాల్ నెహ్రూ ప్రెజెంటెడ్ ఆ రిపోర్ట్, దాని పేరే ఏంటండి? నెహ్రూ రిపోర్ట్ అని చెప్పేసి చెప్తాం. ఈ నెహ్రూ రిపోర్ట్ దేనికి అగేన్స్ట్ గా దీన్ని లాంచ్ చేశారండి? సైమన్ కమిషన్ కి అగేన్స్ట్ గా మోతీలాల్ నెహ్రూ గారు తయారు చేసినటువంటి రిపోర్ట్ పేరే నెహ్రూ రిపోర్ట్. మరి ఈయన తయారు చేస్తే ఊరుకుంటారా? మొహమ్మద్ అలీ జిన్నా గారు ఉన్నారు కదా, ఆయన కూడా ఒక రిపోర్ట్ ని తయారు చేశారు కౌంటర్ అటాక్ గా, జిన్నా రిపోర్ట్. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి, అంటే దీనికి రిలేటెడ్ డేటా ఇంపార్టెంట్. సరేనా? గద్దర్ పార్టీ అన్నటువంటి దాన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? ఇది వరకు కూడా మనం చెప్పుకున్నాం. 1913 శాన్ ఫ్రాన్సిస్కో యుఎస్ఏలో గద్దర్ పార్టీ అన్నటువంటి దానిని ఎస్టాబ్లిష్ చేశారు. దీంట్లో లాలా హర్దయాల్, సోహన్ సింగ్ బఖ్నా, గద్దర్ పార్టీ ఫౌండర్స్ వచ్చేసి, మేజర్ ఫౌండర్స్ వచ్చేసి ఎవరండి అని అంటే లాలా హర్దయాల్ అండ్ సోహన్ సింగ్ బఖ్నా అండ్ లాలా హర్దయాల్. These two persons are the founders of Ghadar party. Forward bloc ni evarandi establish chesindi? Forward bloc was established by Netaji Subhash Chandra Bose in the year 1939. 1939వ సంవత్సరంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్, నేతాజీ అన్నటువంటి ఈయన టైటిల్, సుభాష్ చంద్రబోస్ గారు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. నేతాజీ అన్న టైటిల్ ఈయనకి ఎప్పుడు లభించింది అనంటే 1943లో ఆజాద్ హింద్ ఫౌజ్ దీన్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు నేతాజీ అన్న టైటిల్ ఈయనకి లభించింది. ఫార్వర్డ్ బ్లాక్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ రిగార్డింగ్ దిస్ వన్. నెక్స్ట్, ద కకోరి కాన్స్పిరసీ టుక్ ప్లేస్ ఇన్. కకోరి కాన్స్పిరసీ అన్నటువంటిది ఏ సంవత్సరంలో జరిగింది? దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ సెషన్లో నేను చెప్పానండి కకోరి ట్రైన్ కాన్స్పిరసీ ఏంటి, అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, దాంట్లో ఎవరెవరు ఈ ట్రైన్ కాన్స్పిరసీలో భాగం అయ్యారు, అదంతా కూడా నేను చెప్పాను కదండి. 1925 ఆగస్ట్ 9th నాడు కకోరి ట్రైన్ కాన్స్పిరసీ. యాక్చువల్లీ కకోరి అన్నటువంటి ప్లేస్ ఎక్కడుందండి? లక్నో ఉత్తరప్రదేశ్ లో ఉంది కకోరి అన్నటువంటి ప్రాంతము. ఈ కకోరి అన్నటువంటి ప్రాంతం ట్రైన్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ ట్రైన్స్ వచ్చినప్పుడు కకోరి అన్నటువంటి ప్రాంతంలో హాల్ట్ అయినప్పుడు దాని నుంచి డబ్బుల్ని దొంగతనం చేసి ఇండియన్స్ మన వాళ్ళు ఆర్మ్స్ ని కొనుగోలు చేసి బ్రిటిషర్స్ మీద దాడి చేయాలి. దట్ ఈస్ కకోరి ట్రైన్ కేస్. ఆ కకోరి ట్రైన్ కాన్స్పిరసీ, ఆ విషయం బ్రిటిషర్స్ కి ముందుగానే తెలిసిపోయి ఎవరైతే దాంట్లో ఉన్నారు, ఈ హెచ్ఎస్ఆర్ఏ లీడర్స్ అందరూ కూడా దాంట్లో ఉన్నారు, ఇన్వాల్వ్ అయ్యి కకోరి ట్రైన్ కాన్స్పిరసీని లీడ్ చేశారు. వాళ్ళందరికీ కూడా ఈ ఎవరెవరు అని అంటే రాజేంద్ర లాహిరి, అష్ఫాకుల్లా ఖాన్, ఇట్లా వీళ్ళందరినీ కూడా, అష్ఫాకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్, రోషన్ సింగ్, వీళ్ళందరికీ డెత్ సెంటెన్స్ ని అనౌన్స్ చేసింది బ్రిటిష్ గవర్నమెంట్. అదేవిధంగా కకోరి ట్రైన్ కాన్స్పిరసీ కాదు. కాన్స్పిరసీ అంటే ఏంటండి? కుట్ర. ట్రైన్ కాన్స్పిరసీ కాదు, కకోరి ట్రైన్ యాక్షన్ అని చెప్పేసి ఉత్తరప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ దీన్ని రీనేమ్ చేసింది. ఇది కూడా చెప్పుకున్నాం. రీనేమ్ చేసింది ఏ సంవత్సరంలో అండి? 2021వ సంవత్సరంలో కకోరి ట్రైన్ కాన్స్పిరసీని కకోరి ట్రైన్ యాక్షన్ అని చెప్పేసి దానిని రీనేమ్ చేశారు. ఇన్ ద ఇయర్ 2021 ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ కాన్స్పిరసీ, కుట్ర కాదు అని చెప్పి రీనేమ్ చేసింది. ఇది కూడా ఒకసారి కరెంట్ అఫైర్ కింద ఎగ్జామినేషన్లో అడిగారు. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. 1920లో ఏ మూమెంట్ స్టార్ట్ అయిందండి? నాన్ కోఆపరేషన్ మూమెంట్. 1922లో నాన్ కోఆపరేషన్ మూమెంట్ అన్నటువంటిది సస్పెండ్ అయిపోతుంది. నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఎందుకు సస్పెండ్ అయిపోతుంది అంటే 1922లో బికాస్ ఆఫ్ వన్ ఇన్సిడెంట్, దట్ ఈస్ చౌరీ చౌరా ఇన్సిడెంట్ వలన 1922లో ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ అన్నటువంటిది ఆగిపోతుంది. 1915లో మన మహాత్మా గాంధీ గారు రిటర్న్డ్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా నుంచి మన మహాత్మా గాంధీ గారు 1915 జనవరి 9th నాడు భారతదేశంలో అడుగు పెడతారు. అది కూడా ఎక్కడండి?
ముంబైలో అడుగు పెడతారు? అది కూడా అడిగారు ఒకసారి ఎగ్జామినేషన్ లో. 1915 సంవత్సరం జనవరి 9 గాంధీ గారు ఏ దేశం నుంచి వచ్చారు మన భారతదేశానికి, మన భారతదేశంలో ఎక్కడ అడుగు పెట్టారు, అలా కూడా అడిగారు ఎగ్జామినేషన్ లో క్వశ్చన్. జనవరి 9 కి ఒక ఇంపార్టెన్స్ ఉంది. జనవరి 9 వచ్చేసి ఏంటండి, ఎన్ఆర్ఐ డేగా సెలబ్రేట్ చేస్తాం. నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా, ఎన్ఆర్ఐ డే, దాన్ని సెలబ్రేట్ చేస్తాం ఆన్ జనవరి 9. ఇనీషియల్లీ 2 years ఒకసారి సెలబ్రేట్ చేసేవారు, దాని తర్వాత ఇప్పుడు ఇనీషియల్లీ ఇయర్లీ సెలబ్రేట్ చేసేవారు, ఇప్పుడు 2 years ఒకసారి సెలబ్రేట్ చేస్తా ఉన్నారు. బైఎన్నియల్ దీన్ని సెలబ్రేట్ చేస్తారు. ఎన్ఆర్ఐ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తారంటే ఇదే మెయిన్ రీజన్ అనమాట. ఎన్ఆర్ఐ డేలో ఏం చేస్తారు, ఎవరైతే మన ఇండియన్స్ వేరే దేశాల్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు వివిధ రంగాల్లో ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ, రీసెర్చ్ యాక్టివిటీస్, ఇంకా ఇట్లా వివిధ రంగాల్లో ఎవరైతే కొత్త ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ ని కనబరుస్తారో వాళ్ళందరినీ భారతదేశానికి పిలిపించి వాళ్ళని సత్కరించి పంపిస్తారు. దట్ ఈస్ ఎన్ఆర్ఐ డే అనమాట. ఓకేనా, ఇది ఇంపార్టెంట్. జనవరి 9 ఈ సెలబ్రేటెడ్ యాజ్ వాట్ డే, ప్రవాస భారతీయ దివస్. ఎన్ఆర్ఐ డే లేదా ప్రవాస భారతీయ దివస్ అని కూడా అన్న పేరుతో కూడా సెలబ్రేట్ చేస్తాం. బోత్ ఆర్ సేమ్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ ఇన్ అమృత్సర్ టుక్ ప్లేస్ ఆన్, ఎప్పుడు జరిగిందండి? April 13, 1919. అందుకే April 13 ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ ఇండియన్ గవర్నమెంట్ దీనినే జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ డేగా ప్రకటన చేసింది. అంటే మౌర్నింగ్ యాక్టివిటీ లాగా, దాని గురించి మౌర్నింగ్ యాక్టివిటీ లాగా ఉండాలి అని చెప్పేసి దీన్ని ఈ జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ అమృత్సర్ లో April 13, 1919 నాడు జరిగింది. జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ ఎందుకు జరిగింది అది కూడా నేను ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశానండి. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటి, జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ జరగటానికి ముఖ్య కారణం రౌలట్ యాక్ట్ ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ టు అక్కర్. జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ జరిగింది ఏ రోజు నాడు? April 13 ఏదైతే ఉందో అది సిక్కులకి ఒక ప్రముఖమైనటువంటి డే. ఆ రోజే బైసాఖి. ఇలా కూడా క్వశ్చన్ అడిగారండి. జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ అన్నటువంటిది ఏ పండగ రోజు జరిగింది? బైసాఖి అన్నటువంటిది సిక్కుల యొక్క ప్రధానమైనటువంటి పండగ. ఆ రోజు నాడు వాళ్ళు న్యూ ఇయర్ లాగా సెలబ్రేట్ చేస్తారు బైసాఖి అని అంటే. ఆ రోజు నాడు ఈ ఉదంతం జరిగింది. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ దీంట్లో మృతి చెందారు. అదేవిధంగా జలియన్ వాలాబాగ్ వెల్ అని కూడా ఉన్నదండి. జలియన్ వాలాబాగ్ వెల్ అంటే ఏంటంటే నథింగ్, మార్టీర్స్ వెల్ అని చెప్పేసి కూడా అంటారు. అక్కడ ఆ ప్రాంతంలో వాళ్ళు బుల్లెట్స్ ఫైర్ చేయటం స్టార్ట్ చేయగానే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవాలో తెలియక అక్కడ ఒక బావి ఉంటది. ఆ బావిలోనే చాలా మంది దూకి చనిపోతారు. ఆ బావి పేరు ఏంటి అని అంటే మార్టీర్స్ వెల్ అని చెప్పేసి ఆ బావికి పేరు. అయితే జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ జరిగినప్పుడు ఎవరున్నారు జనరల్ గా అని అంటే అటు పంజాబ్ కి జనరల్ గా మైకేల్ జనరల్ ఓ డయర్ ఈయన మీద కూడా కేసుని ఫైల్ చేశారు. అసలు జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ వితౌట్ ఎనీ ఎటువంటి ఇట్లా జరగబోతుంది అని చెప్పేసి ఫస్ట్ కాషన్ మెజర్ ఇవ్వకుండానే ఫైరింగ్ స్టార్ట్ చేశారా, లేకపోతే కాషన్ మెజర్ ఇచ్చి స్టార్ట్ చేశారా, దాని గురించి క్రాస్ చెక్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి కమిటీ పేరు ఏంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కమిటీ ఇంట్రడ్యూస్డ్ ఫర్ ద రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ అంటే హంటర్ కమిటీ. ఈ హంటర్ కమిటీ రిపోర్ట్ ఎవరికి ఫేవర్ గా వచ్చింది? అఫ్ కోర్స్ బ్రిటిషర్స్ కి ఫేవర్ గా వచ్చింది. మన వాళ్ళదే తప్పు వాళ్ళది రైట్ అని చెప్పేసి అన్నారు. హంటర్ కమిటీ ఇది కూడా ఇంపార్టెంట్ అండి. హంటర్ కమిటీ దీన్ని కూడా చాలా సార్లు అడిగారు. జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ విషయంలో హంటర్ కమిటీ. ఈ జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ లో ఎంతమంది అయితే ప్రాణాలను కోల్పోయారో ఈ మైకేల్ ఓ డయర్ ఉన్నారు కదా, ఆయన్ని చంపేయాలి అని చెప్పేసి 20 సంవత్సరాలు వెయిట్ చేసి ఒక వ్యక్తి ఆయన్ని చంపేస్తారు. ఆయన పేరే ఏంటంటే ఉధమ్ సింగ్ ని ఎక్కడ ఉధమ్ సింగ్ మైకేల్ ఓ డయర్ ని ఎక్కడ చంపేశారు అని అంటే లండన్ లో 1940 లండన్ లో ఉధమ్ సింగ్ గారు ఈ ఉదంతం జరిపినటువంటి ఈ జనరల్ మైకేల్ ఓ డయర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని చంపేశారు. ఉధమ్ సింగ్. ఇది కూడా దీని గురించి మూవీ కూడా ఉందండి, ఉధమ్ సింగ్. ఓకే రైట్. నెక్స్ట్ వన్, హూమ్ డిడ్ మహాత్మా గాంధీ, దీంట్లో ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయో అంతే లేదు. హూమ్ డిడ్ మహాత్మా గాంధీ కన్సిడర్ హిస్ పొలిటికల్ గురు? మహాత్మా గాంధీ పొలిటికల్ గురు ఎవరని అడుగుతున్నారు? గోపాలకృష్ణ గోఖలే గారు. ఈయనకి మాత్రమే కాదు మొహమ్మద్ అలీ జిన్నా
మొహమ్మద్ అలీ జిన్నా ఉన్నారు కదండి, ఈ మొహమ్మద్ అలీ జిన్నా గారికి కూడా మెంటార్ లాగా కూడా యాక్ట్ చేశారు. అంటే ఆయన భావించారనమాట. మొహమ్మద్ అలీ జిన్నా ఎవరు? పాకిస్తాన్ అన్నటువంటిది సపరేట్ దేశంగా ఏర్పడాలి, ఇండియాతో కలిసి ఉండకూడదు అని చెప్పేసి చాలా చాలా పోరాటం చేసి ఆయన అంటే టీబీ లాస్ట్ స్టేజ్లో ఉండి ఆయన చనిపోతారు అని తెలిసినప్పటికీ కూడా ఆయన ప్రాణాలని సైతం త్యాగం చేసి నేను ఎలా అయినా పాకిస్తాన్ని తెచ్చుకోవాలి అని చెప్పి అట్లా దృఢ సంకల్పంతో ఉన్నటువంటి వ్యక్తి మొహమ్మద్ అలీ జిన్నా గారు. ఆ మొహమ్మద్ అలీ జిన్నా కూడా ఆయన అనుకున్నారనమాట, నా పొలిటికల్ గురువు కూడా ఈయనే. మరి గోపాలకృష్ణ గోఖలే వచ్చేసి మోడరేటా ఎక్స్ట్రీమిస్టా అని అంటే, గోపాలకృష్ణ గోఖలే వాజ్ మోడరేట్స్ ఏం చేస్తారు, ఆలోచన చేస్తారనమాట. ఈ పని చేస్తే దీని అవుట్కమ్స్ ఏంటి, ఇంటలెక్చువల్స్ బాగా చదువుకున్నటువంటి వాళ్ళే మోడరేట్స్గా ఉంటారు. మన గోపాలకృష్ణ గోఖలే కూడా వన్ అమాంగ్ ద moderates. గోపాలకృష్ణ గోఖలే వాజ్ ద పొలిటికల్ గురు ఆఫ్ మహాత్మా గాంధీ గారు. ఇది ఇంపార్టెంట్. గోపాలకృష్ణ గోఖలే గారు చెప్తేనే మన గాంధీ గారు 1915 కాదు 1893 ఆ పీరియడ్లో గాంధీ గారు ఒక కేసు విషయమయ్యి ఇలాగే పోర్బందర్ గుజరాత్ నుంచి ఒక మర్చెంట్ ఒక వ్యాపారి కేసు విషయం అయ్యి చెప్పేసి అక్కడ జనరల్గా ఆ కేసు సాల్వ్ చేయడానికి 1 సంవత్సరం పట్టింది. కాకపోతే అక్కడ అపార్థిడ్ అని చెప్పేసి రేషియల్ డిస్క్రిమినేషన్ ఉంది కదా, దాన్ని ఎట్లా అయినా ఎరాడికేట్ చేయాలని చెప్పేసి గాంధీ గారు అలా గడిపి 1915 మన భారతదేశానికి రిటర్న్ వచ్చారనమాట. అది ఇంపార్టెంట్. ఓకేనా, సరే రైట్. సీ ద నెక్స్ట్ వన్. హూమ్ డిడ్ మహాత్మా గాంధీ కన్సిడర్ హిస్ పొలిటికల్ గురు? ఆల్రెడీ మనం మహాత్మా గాంధీ గారు పొలిటికల్ గురు సరే ఈ క్వశ్చన్ కాదులేండి, తెలుగులో కరెక్ట్గా ఉంది చూడండి. ఖుదాయి ఖిద్మత్ గార్ ఎవరి నాయకత్వంలో స్థాపించబడింది? అండర్ ద లీడర్షిప్ ఆఫ్ హూమ్? ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గారు. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గురించి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, నేను చెప్తాను చూడండి. ఈయన రెడ్ షర్ట్స్ అన్నటువంటి ఆర్గనైజేషన్ ని స్టార్ట్ చేశారు. ఎందుకు అనంటే వీళ్ళందరూ ఈ ఖుదాయి ఖిద్మత్ గారి నథింగ్ బట్ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. దట్ ఈస్ ద లిటరల్ మీనింగ్ ఆఫ్ ఖుదాయి ఖిద్మత్ గారి. దాంట్లో ఎవరైతే పోరాటం చేస్తున్నారో అంటే బ్రిటిషర్ రూల్ వద్దు మాకు అని చెప్పేసి వీళ్ళందరూ చేసిన పోరాటం, దీంట్లో వీళ్ళందరూ రెడ్ కలర్ షర్ట్స్ ని ధరించారు. సో దట్ దాని మీద ఏమైనా మరకలు పడినా కనపడవు. అండ్ రెడ్ కలర్ క్లాత్ కూడా అప్పట్లో చాలా చీప్ డై కాబట్టి దాన్ని యూజ్ చేశారనమాట. అందుకే వాళ్ళందరూ రెడ్ షర్ట్స్ ధరించారు కాబట్టి దానికి అట్లా పేరు వచ్చింది. ఖుదాయి ఖిద్మత్ గారు ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రెడ్ షర్ట్స్. దాన్ని స్టార్ట్ చేసింది ఎవరండి అని అంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గారు. ఈయనకి కొన్ని టైటిల్స్ ఉన్నాయండి. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గారికి ఫ్రాంటియర్ గాంధీ. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫ్రాంటియర్ గాంధీ. అదేవిధంగా బాద్షా ఏ ఖాన్ అని కూడా ఈయనకే పేరు, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గారికి. అదేవిధంగా హీఈస్ ద ఫస్ట్ ఫారినర్ టు రిసీవ్ భారతరత్న. 1987 సంవత్సరంలో మొట్టమొదటి ఫారినర్. ఎందుకు? హీఈస్ ఫ్రమ్ పాకిస్తాన్ కదా, ఫస్ట్ ఫారినర్ టు గెట్ భారతరత్న అందుకున్నటువంటి మొట్టమొదటి ఫారినర్. ఈ క్వశ్చన్ చాలా సార్లు అడిగారు. ఎవరండి? ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గారు. ఫ్రాంటియర్ గాంధీ అని అంటే, ఫ్రాంటియర్ అంటే ఏంటి? సరిహద్దు, బార్డర్ గాంధీ. ఈయన ఒక్కడే. అంటే ఇప్పుడు మొహమ్మద్ అలీ జిన్నాతో సహా చాలా మంది పాకిస్తాన్ కావాలి సపరేట్ దేశంగానే పోరాటం చేశారు. ఈయన పాకిస్తానీ అయినప్పటికీ కూడా పాకిస్తాన్ దేశం అంటే భారతదేశాన్ని ముక్కలు చేయడానికి, 2 పార్ట్స్ చేయడానికి వీలు లేదు, మనం కలిసికట్టుగానే ఉండాలి అని పోరాటం చేసిన ఒకే ఒక్క పర్సన్ ఎవరు అని అంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గారు. అట్లా దిస్ పర్సన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖుదాయి ఖిద్మత్ గారి అన్నటువంటి దాన్ని ఈయన ఇంట్రడ్యూస్ చేశారు. 1987 హీఈస్ ద ఫస్ట్ ఫారినర్ టు గెట్ భారతరత్న. సెకండ్ ఫారినర్ వచ్చేసి ఎవరండి? సెకండ్ ఫారినర్ వచ్చేసి నెల్సన్ మండేలా వాజ్ ద సెకండ్ ఫారినర్ టు గెట్ భారతరత్న. భారతరత్న అన్నటువంటిది మన భారతదేశానికి హైయెస్ట్ సివిలియన్ ఆనర్ గా భారతరత్న అని చెప్తాం. అదనమాట ఫ్రాంటియర్ గాంధీ. ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్. రైట్, నెక్స్ట్ వన్. Bal Gangadhar Tilak introduced the slogan Swaraj is my birthright and I shall have it. Swaraj is my birthright, I shall have it అన్నటువంటి దాన్ని 1906లో బాల గంగాధర్ తిలక్ అన్నారు. బాల గంగాధర్ తిలక్ కి ఉన్నటువంటి టైటిల్ ఏంటండి? లోకమాన్య. బాల గంగాధర్ తిలక్ కి ఈ టైటిల్ ఎందుకు వచ్చింది?
ఓకే, నేతాజీ సుభాష్ చంద్రబోస్. లోకమాన్య తిలక్ అని చెప్పేసి ఈయనకి ఈ టైటిల్ ఏ మూమెంట్ అప్పుడు వచ్చిందండి? హోమ్ రూల్ మూమెంట్ అప్పుడు. హోమ్ రూల్ మూమెంట్ ఎప్పుడు కండక్ట్ చేశారు? 1916లో యానీ బెసెంట్ గారితో కలిసి బాల గంగాధర్ తిలక్ గారు దీనిని హోమ్ రూల్ మూమెంట్ ని సక్సెస్ఫుల్ చేశారు. అండ్ ఇక్కడ స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ ఐ షల్ హ్యావ్ ఇట్ అని ఎందుకు అన్నారంటే, కరెక్ట్ గా 1905 నుంచి 1908 వరకు స్వదేశీ మూమెంట్ అన్నటువంటిది జరుగుతుంది యాక్టివ్ గా. ఆ స్వదేశీ మూమెంట్ మాత్రమే కాకుండా 1905లో బెంగాల్ ని ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి 2 parts గా డివైడ్ చేశారు బ్రిటిషర్స్. ఎందుకు? బెంగాల్ అనేటువంటిది చాలా పెద్ద సంస్థానం, దాన్ని రూల్ చేయాలి, గవర్న్ చేయాలి అని అంటే కష్టమైపోతుంది అని అడ్మినిస్ట్రేషన్ కారణం చెప్పి బెంగాల్, ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ ఆ 2 parts ని సెపరేట్ చేశారనమాట. హిందూస్ ముస్లిమ్స్ ని సెపరేట్ చేయాలి అని చెప్పి. ఈస్ట్ బెంగాల్లో ఎక్కువ శాతం ముస్లిమ్స్ ఉంటారు, వెస్ట్ బెంగాల్లో హిందూస్ ఎక్కువ శాతం ఉంటారు. అట్లా డివైడ్ అండ్ రూల్ పాలసీని తీసుకొని రావాలి అన్న కాన్సెప్ట్ తోనే ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ గా డివైడ్ చేశారు. అలా ఎలా డివైడ్ చేస్తారు? అసలు ఇది మా ఏరియా, మాది ఈ రూల్ అని చెప్పి మన బాల గంగాధర్ తిలక్ గారు స్వరాజ్ అంటే లిటరల్ మీనింగ్ వచ్చేసి ఏంటండి? సెల్ఫ్ రూల్. స్వరాజ్ అన్నటువంటిది నా జన్మ హక్కు, నేను దాన్ని ఎలాగైనా సాధిస్తాను అన్న స్లోగన్ ని ఆ టైం పీరియడ్ లోనే ఆయన యూజ్ చేశారనమాట. ఓకే, బాల గంగాధర్ తిలక్ గారు ఇంకా వేరే టూల్స్ ని కూడా యూజ్ చేశారు. దేన్ని వాడుకున్నారు అని అంటే ఫెస్టివల్స్ లో గణపతి ఉత్సవ్ ని ఇంట్రడ్యూస్ చేసింది మన బాల గంగాధర్ తిలక్ గారే. గణపతి ఉత్సవ్, అదే విధంగా శివాజీ మహోత్సవ్. ఇప్పుడు మనం శివాజీ మహోత్సవ్, ఆయన బర్త్ యానివర్సరీని సెలబ్రేట్ చేస్తా ఉన్నాం కదా. ఈ శివాజీ మహోత్సవ్, గణపతి ఉత్సవ్ వీటిని సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేసింది బాల గంగాధర్ తిలక్. ఎందుకు? ఫెస్టివల్స్ అంటే మనందరం కూడా కలిసి కట్టుగా ఉంటాము, ఒక దగ్గర ఉండి విత్ గ్రేట్ పాంప్ అండ్ గైటీ సెలబ్రేట్ చేస్తాం. కాబట్టి ఫెస్టివల్స్ ని ఒక మీడియం లాగా యూజ్ చేసినటువంటి వ్యక్తి కూడా బాల గంగాధర్ తిలక్ అని చెప్పొచ్చు. ఈయన రాసినటువంటి పుస్తకం పేరు ఏంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బుక్ రిటన్ బై బాల గంగాధర్ తిలక్? ఇది కూడా చాలా సార్లు ఎగ్జామినేషన్ లో అడిగారండి. గీతా రహస్య ఈస్ ద నేమ్ ఆఫ్ ద బుక్ బై బాల గంగాధర్ తిలక్ గారు రాసినటువంటి పుస్తకం పేరేంటండి? గీతా రహస్య. ఈయన 2 న్యూస్ పేపర్స్ ని స్టార్ట్ చేశారు. ఆ 2 న్యూస్ పేపర్స్ వచ్చేసి ఏంటి అని అంటే, ఒకటి కేసరి అన్నటువంటిది ఏ భాషలో ఉందండి? మరాఠీ భాషలో కేసరి అన్నటువంటి న్యూస్ పేపర్ ని, ఇంకొకటి మహారఠ అన్నటువంటి దానిని ఇంగ్లీష్ భాషలో ఈ 2 న్యూస్ పేపర్స్ ని స్టార్ట్ చేసింది కూడా ఈయనే. ఓకేనా? ఈ పొలిటికల్ ఎజిటేషన్, బెంగాల్ ని డివైడ్ చేసినటువంటి టైం పీరియడ్ లోనే దీనిని యూజ్ చేశారనమాట బాల గంగాధర్ తిలక్ గారు. ఓకే, ఇవన్నీ లాల్ బాల్ పాల్ వీళ్ళ ముగ్గురిని ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ లో సభ్యులుగా చెప్తాం. రైట్, నెక్స్ట్ వన్. లాలా లజపతి రాయ్ వాజ్ ఆల్సో నోన్ యాజ్ షేరే పంజాబ్ అని లాలా లజపతి రాయ్ గారికి పేరు. మీలో ఎవరికైనా షేరే మైసూర్ అంటే ఎవరో తెలుసా? హూ ఈజ్ నోన్ యాజ్ షేరే మైసూర్ అని చెప్పేసి ఎవరికి పేరు తెలిస్తే చెప్పండి. షేరే మైసూర్ అని ఎవరికి పేరండి? టిప్పు సుల్తాన్ గారికి షేరే మైసూర్ అని పేరు. ఓకేనా? షేర్ ఏ మైసూర్ అని ఎవరికి పేరు అని అంటే టిప్పు సుల్తాన్ గారికి షేర్ ఏ మైసూర్ అని చెప్పేసి పేరు. ఈ టిప్పు సుల్తాన్ గారికి ఎందుకు ఆ పేరు వచ్చింది అని అంటే, ఆయన ఎప్పుడు కూడా ఒకటే చెప్పేవాడు, 100 సంవత్సరాలు షీప్ లాగా బతికే కంటే ఒక్కరోజు లయన్ లాగా బతికి చావటం నయం అని చెప్పి. టిప్పు సుల్తాన్ గారి తండ్రి ఎవరు? హైదర్ అలీ. టిప్పు సుల్తాన్ 4 ఆంగ్లో మైసూర్ వార్స్ లో ఫైట్ చేస్తారు. ఫస్ట్ వార్ హైదర్ అలీ గారు గెలుస్తారు, సెకండ్ వార్ లో ఆయన క్యాన్సర్ వచ్చి చనిపోతారు మధ్యలో. అక్కడ నుంచి టిప్పు సుల్తాన్ గారు టేక్ ఓవర్ చేస్తారు, ఆ యుద్ధం గెలుస్తారు. 3rd యుద్ధం ఓడిపోతారు టిప్పు సుల్తాన్ గారు, 4th యుద్ధంలో చనిపోతారు అనమాట. అట్లా 4 ఆంగ్లో మైసూర్ వార్స్ కూడా జరుగుతాయి. టిప్పు సుల్తాన్ గారు. లాలా లజపతి రాయ్, లాల్ బాల్ పాల్. లాలా లజపతి రాయ్ గారే కదా ఇందాక మనము సకమ్ టు డెత్, సైమన్ కమిషన్ వచ్చినప్పుడు లాఠీ చార్జ్ దాడి వలన చనిపోయింది ఎవరండి? లాలా లజపతి రాయ్ గారే చనిపోయారు. పంజాబ్ కేసరి అని చెప్పేసి ఆయనకే పేరు. లాఠీ చార్జ్ వలన, సైమన్ కమిషన్ లో జరిగినటువంటి లాఠీ చార్జ్ వలన ఎవరు మృతి చెందారు అని అంటే
లాలా లజపతి రాయ్ గారు పంజాబ్ కేసరి అని చెప్పేసి ఆయనకే పేరు. షేరే మైసూర్ అని ఎవరికి పేరు? టిప్పు సుల్తాన్ గారికి షేర్ ఏ మైసూర్ అని చెప్పేసి పేరు. షేరే బెంగాల్ అవన్నీ ఏమవసరం లేదులేండి. అండ్ ఇంకా ఈయన రాసినటువంటి పుస్తకాలు 2 ఉన్నాయండి. దట్ ఈజ్ అన్హ్యాపీ ఇండియా. దీస్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. అన్హ్యాపీ ఇండియా అండ్ యంగ్ ఇండియా, ఈ 2 పుస్తకాలు దీస్ ఆర్ రిటన్ బై హిమ్. అన్హ్యాపీ ఇండియా అండ్ యంగ్ ఇండియా. అదే విధంగా హోమ్ రూల్ మూవ్మెంట్ ని మన ఎవరు స్టార్ట్ చేశారండి? బాలగంగాధర్ తిలక్, అనీ బెసెంట్, వీళ్ళిద్దరు స్టార్ట్ చేశారు కదా. ఈయన న్యూయార్క్ లో హోమ్ రూల్ మూవ్మెంట్ ని ఈయన లాంచ్ చేశారనమాట. 1917లో న్యూయార్క్ లో హోమ్ రూల్ మూవ్మెంట్ ని ఈయన స్టార్ట్ చేశారు. సెల్ఫ్ రూల్ కోసం అని చెప్పేసి స్టార్ట్ చేసినటువంటి మూవ్మెంటే హోమ్ రూల్ మూవ్మెంట్. ఈ 2 ఇంపార్టెంట్. అన్హ్యాపీ ఇండియా అండ్ యంగ్ ఇండియా, దీస్ ఆర్ ద బుక్స్ రిటన్ బై లాలా లజపతి రాయ్. ఎక్స్క్యూజ్ మీ. నెక్స్ట్ వన్, శ్రీ అరబిందో ఘోష్ వాజ్ బోర్న్ ఇన్ ది ఇయర్. ఇది కొంచెం గుర్తుపెట్టుకోవడానికి కష్టమే, నేను కూడా ఐ కెన్ ఆల్సో అగ్రీ. అరబిందో ఘోష్ 1872లో ఆగస్టు 15 నాడు అరబిందో ఘోష్ బర్త్, హీ టుక్ బర్త్. అరబిందో ఘోష్ ఈజ్ ఫ్రమ్ విచ్ స్టేట్ అండి? అరబిందో ఘోష్ ఈజ్ ఫ్రమ్ ద స్టేట్ క్యాల్కట్టా స్టేట్ కి చెందినటువంటి వ్యక్తి. అండ్ లాల్ బాల్ పాల్, లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ తో పాటు అరబిందో ఘోష్ గారు కూడా హీ ఈజ్ ఆల్సో వన్ అమాంగ్ దిస్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్. ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ లో ఈయన కూడా వన్ ఆఫ్ ద పర్సనాలిటీ. అదే విధంగా ఈయన ఒక ఇంపార్టెంట్ సొసైటీలో వన్ ఆఫ్ ద ఫౌండింగ్ డైరెక్టర్స్ లాగా ఈయన ఉన్నారు. దేన్ని స్థాపించారండి? అనుశీలన్ సమితి. ఇది నిన్ననే చెప్పాను, సీక్రెట్ సొసైటీ. ఒక సీక్రెట్ సొసైటీని డెవలప్ చేశారు, దాంట్లో ఈయన కూడా ఉన్నారు అని చెప్పేసి. అనుశీలన్ సమితి, సీక్రెట్ సొసైటీ. అనుశీలన్ సమితి బెంగాల్లో స్టార్ట్ చేశారు. అదే విధంగా ఈయన వందే మాతరం అన్నటువంటిది ఏంటంటే ఇట్ ఈస్ అ న్యూస్ పేపర్. ఆ న్యూస్ పేపర్ కి ఎడిటర్ లాగా పనిచేశారు అరబిందో ఘోష్ గారు. ఎడిటర్ లాగా కూడా పనిచేశారు అరబిందో ఘోష్. అదే విధంగా ఆలిపోర్ బాంబ్ కేసులో కూడా ఈయన ఇన్వాల్వ్ అయ్యారు. ఆ బాంబ్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి దాని తర్వాత ఆయన్ని జైల్లో పెట్టినప్పుడే ఆయనకి స్పిరిచువాలిటీని ఆయన ఆపాదించుకున్నారు. అట్లా స్పిరిచువాలిటీని ఆపాదించుకొని పాండిచేరిలో ఈయన యోగా మెడిటేషన్ సెంటర్స్ వీటన్నిటిని లాంచ్ చేసి ఈ పాండిచేరిలో ఈయన పేరు మీద చాలా ఆశ్రమాలు, యోగా సెంటర్స్ ఇవన్నీ కూడా. తర్వాత ఆయన ఒక అహింసావాదిలాగా మారిపోయారనమాట. అలిపోర్ బాంబ్ కేసు ఇనీషియల్లీ ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ నుంచి అహింసావాదిలాగా మారిపోయారు. ఈయన ఒక పుస్తకాన్ని కూడా రాశారండి. ఆ పుస్తకం పేరు వచ్చేసి ఏంటి అని అంటే ద లైఫ్ డివైన్ అండ్ ద సింథసిస్ ఆఫ్ యోగా. ఈ పుస్తకాన్ని కూడా ఈయన రచించారనమాట. ఇవన్నీ facts regarding Aurobindo Ghosh. Right, next one. Doctrine of passive resistance was published in the daily Vande Mataram in passive resistance అని చెప్పేసి దీనిని ఎప్పుడు పబ్లిష్ చేశారండి? ఏప్రిల్ 1907లో దీన్ని పబ్లిష్ చేశారు. యాక్చువల్లీ ప్యాసివ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? అసలు రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఎవరైనా ఒక పని చేస్తూ ఉంటే దాన్ని ఆపడానికి మనం చేసేటువంటి వివిధ ప్రయత్నాలని రెసిస్టెన్స్ అని అంటాం. యాక్టివ్ అదే రెసిస్టెన్స్. ప్యాసివ్ రెసిస్టెన్స్ అంటే ఇండైరెక్ట్ గా, అంటే మనం యాక్టివ్ గా వాళ్ళని మనం వెళ్ళి ఆపాలి అని మనం చేయలేకపోయినా ఇండైరెక్ట్ గా మన పనుల ద్వారా ప్యాసివ్ రెసిస్టెన్స్ ని చూపించడం. పనుల ద్వారా చూపిస్తే దాన్నే ఏమంటామని అంటే ప్యాసివ్ రెసిస్టెన్స్ అని చెప్పేసి అంటామన్నమాట. ఈ ప్యాసివ్ రెసిస్టెన్స్ లో ముఖ్య పాత్రను పోషించింది ఏదండి? వందే మాతరం అన్నటువంటి న్యూస్ పేపర్. ఈ వందే మాతరం అన్నటువంటి న్యూస్ పేపర్ ని స్టార్ట్ చేసింది ఫౌండర్ వచ్చేసి ఎవరండి? బిపిన్ చంద్రపాల్. ఎడిటర్ గా ఎవరున్నారు?
అరబిందో ఘోష్ గారు దీనికి ఎడిటర్ గా పనిచేశారు. ఇది కూడా చెప్పుకున్నాం కదండి, అరబిందో ఘోష్ గారు ఇందాకే చెప్పుకున్నాం. ఇది మేజర్ గా ప్యాసివ్ రెసిస్టెన్స్ అన్నటువంటిది 5 పిల్లర్స్ ని బేస్ చేసుకొని మెయిన్ మోటోస్ వచ్చేసి ఏంటి, 5 పిల్లర్స్ ని అచీవ్ అవ్వాలి. దాంట్లో ఏంటి అని అంటే ఎకనామిక్ బాయ్కాట్, ఎడ్యుకేషన్ బాయ్కాట్, సోషల్ బాయ్కాట్, పొలిటికల్ బాయ్కాట్, అడ్మినిస్ట్రేటివ్ బాయ్కాట్. అంటే ఇట్లా ఈ అన్ని రంగాలలో బ్రిటిషర్స్ కి మేము ఏ రంగంలో కూడా సహాయం చేయము అని చెప్పేసి రెసిస్టెన్స్ ని తెలియచెప్పటమే ప్యాసివ్ రెసిస్టెన్స్. ఓకే, దట్ ఈస్ ద ఫ్యాక్ట్. నెక్స్ట్ వన్, హూ సెడ్ కర్జన్స్ పార్టిషన్ ఆఫ్ బెంగాల్ గేవ్ unwitting initiative to events of such magnitude which returned many years later to port with the cargo of freedom. ఇది చెప్పింది ఎవరు అనంటే డాక్టర్ ఎస్ గోపాల్ గారు ఈ మాటని అంటారనమాట. డాక్టర్ ఎస్ గోపాల్ గారు వచ్చేసి ఎవరండి, మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉన్నారు కదా. హూ ఈస్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్? హీ ఈస్ ద సన్ ఆఫ్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎవరండి, మన భారతదేశానికి మొట్టమొదటి వైస్ ప్రెసిడెంట్ గాను, అదే విధంగా 2వ ప్రెసిడెంట్ గాను అండ్ సెకండ్ ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజునే కదా మనం ఏమని సెలబ్రేట్ చేస్తాం, ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ టీచర్స్ డే. దట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ September 5th. అదే ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ టీచర్స్ డే, వరల్డ్ టీచర్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం, October 5th నాడు సెలబ్రేట్ చేస్తాం. భారతదేశానికి మొట్టమొదటి వైస్ ప్రెసిడెంట్, అదే విధంగా 2వ ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి కొడుకు డాక్టర్ ఎస్ గోపాల్ అన్నమాట. ఆయన దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇట్లా కర్జన్ పార్టిషన్, బెంగాల్ పార్టిషన్ అనేటువంటిది ఎప్పుడు జరిగిందండి, 1905లో జరిగింది. లార్డ్ కర్జన్, ఇక్కడ బెంగాల్ పార్టిషన్ జరిగినప్పుడు ఎవరు వైస్ రాయ్ గా ఉన్నారు అని అంటే లార్డ్ కర్జన్. ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ ఆ రెండు కలిసిపోయాయి కదా, మరలా ఎప్పుడు కలిసిపోయాయి, యాన్యుల్డ్ ఇన్ విచ్ ఇయర్, ఇలా కూడా అడుగుతారు. ఇది కూడా ఇంపార్టెంట్. యాన్యువల్ జరిగింది అంటే కలిసిపోయింది ఇన్ ది ఇయర్ 1911లో కలిసిపోయింది. అప్పుడు ఎవరున్నారు, లార్డ్ హార్డింజ్ టూ. ఈ రెండు కూడా ముఖ్యం అనమాట. అప్పుడు జరిగినటువంటి సెషన్స్ ఏంటి, ఆ ఐఎన్సి సెషన్స్ కి ఎవరు హెడ్ గా ఉన్నారు, అలా కూడా ఎగ్జామ్ లో అడుగుతూ ఉంటారు. 1905, 1911 గుర్తుపెట్టుకోండి. అది అన్విట్టింగ్ ఇనిషియేటివ్ టు ఈవెంట్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ పోర్ట్ విత్ కార్గో ఆఫ్ ఫ్రీడమ్. దాని తర్వాత బండిల్స్ లో ఫ్రీడమ్ అన్నది లభించడానికి ఇది మేజర్ బెంగాల్ పార్టిషన్ అన్నటువంటి ఒక ముఖ్యమైన ఘట్టంగా దీన్ని ఈయన పరిగణించారనమాట. అదేవిధంగా 16th October 1905 దీనిని డే ఆఫ్ మౌర్నింగ్ అని చెప్పేసి ప్రకటించారు. 16th October అంటే ఎవరు చనిపోలేదు. 16th October 1905 డే ఆఫ్ మౌర్నింగ్ అని ఎందుకన్నారంటే ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ డివైడ్ చేసినటువంటి డే. దట్ ఈస్ 16th October 1905. యాన్యువల్ జరిగింది ఎప్పుడు, ఇవన్నీ ఇంపార్టెంట్, రైట్. నెక్స్ట్ వన్, సి హూ ద హిందూ ధర్మ సంరక్షణి సభ. ఆల్రెడీ దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి ప్రీవియస్ 2 సెషన్స్ లో. హిందూ ధర్మ సంరక్షణి సభ అంటే హిందూ రిలీజియన్ ని ప్రొటెక్ట్ చేయటం కోసం అని చెప్పేసి దీనిని లాంచ్ చేశారు. ఇది ఒక సంస్థ. హిందూ ధర్మ సంరక్షణి సభ అన్నటువంటిది సొసైటీ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ హిందూ రిలీజియన్. దీనిని ఎవరు స్టార్ట్ చేశారు, ఏం కథ, అది కూడా చెప్పాను. 1893లో ఎవరు స్టార్ట్ చేశారండి, చాపేకర్ బ్రదర్స్. వీళ్ళిద్దరు ఉంటారండి, వాళ్ళని కలెక్టివ్ గా చాపేకర్ బ్రదర్స్ అని అంటాం. ఇప్పుడు 1919లో మనకి ఖిలాఫత్ మూమెంట్ జరుగుతుంది. ఖిలాఫత్ మూమెంట్ జరిగినప్పుడు మేజర్ రోల్ ప్లే చేసింది ఎవరు, ఇద్దరు, షౌకత్ అలీ, మొహమ్మద్ అలీ అని చెప్పి. వాళ్ళని ఏమని అంటాము, అలీ బ్రదర్స్ అని అంటాం. ఇక్కడ వీళ్ళు చాపేకర్ బ్రదర్స్ అనమాట. చాపేకర్ బ్రదర్స్ ఇద్దరు ఎవరండి అని అంటే ఒకళ్ళు దామోదర్ చాపేకర్, ఇంకొకరు బాలకృష్ణన్ చాపేకర్. ఒకరు ఎవరు అని అంటే దామోదర్ చాపేకర్, ఇంకొకరు బాలకృష్ణ హరి చాపేకర్.
బాలకృష్ణ హరి చాపేకర్. 1893 హిందూ ధర్మ సంరక్షిణి సభ, సొసైటీ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ హిందూ రిలీజియన్, హిందూ ధర్మాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ హిందూ ధర్మ సంరక్షిణి సభ అన్నటువంటి దాన్ని చాపేకర్ బ్రదర్స్ ఇద్దరు 1893 ఇయర్లో దీనిని ఎక్కడ స్టార్ట్ చేశారండి? నాసిక్, మహారాష్ట్రలో. నాసిక్ ఎక్కడుంది? మహారాష్ట్రలో ఉంది. ఇక్కడ స్టార్ట్ చేశారనమాట. రైట్. నెక్స్ట్, హూ ఫౌండెడ్ అభినవ్ భారత్? అభినవ్ భారత్ అన్నటువంటి దాన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారండి? విడి సవార్కర్ గారు. అభినవ్ భారత్ ఇట్ ఈస్ నథింగ్ బట్ మొట్టమొదటి సీక్రెట్ సొసైటీ. అభినవ్ భారత్ ఈజ్ ద ఫస్ట్ సీక్రెట్ సొసైటీ అన్నమాట. దానిని 1904 సంవత్సరంలో ఇద్దరు బ్రదర్స్, ఇక్కడ కూడా అభినవ్ భారత్ అన్నటువంటి దాన్ని కూడా స్టార్ట్ చేసింది ఇద్దరు బ్రదర్స్. ఇక్కడ విడి సవార్కర్ గారు, వినాయక్ దామోదర్ సవార్కర్ గారు, అండ్ ఈయనతో పాటు గణేష్ దామోదర్ సవార్కర్, ఈయన బ్రదర్ అయినటువంటి గణేష్ దామోదర్ సవార్కర్, వీళ్ళిద్దరూ అభినవ్ భారత్ సీక్రెట్ సొసైటీ అన్నటువంటి దానిని ఎస్టాబ్లిష్ చేశారు. యంగ్ ఇండియా సొసైటీ, ఆ సీక్రెట్ రెవల్యూషన్ ఆర్గనైజేషన్, యంగ్ ఇండియా ఆర్గనైజేషన్. అభినవ్ అంటే యంగ్ ఇండియా, ఎస్పెషల్లీ యూత్ ని ఎంకరేజ్ చేసి వాళ్ళని ఉద్రిక్తం చేయటం కోసం అని చెప్పేసి దీన్ని ఈ అభినవ్ భారత్ అన్నటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇనీషియల్లీ దీనికి ఏమని పేరు అని అంటే, ఫస్ట్ అభినవ్ భారత్ అన్న పేరుతో స్టార్ట్ అవ్వలేదండి. 1899 సంవత్సరంలో దీనికి ఇంకొక పేరు ఉండేది. దాని పేరే ఏంటి అని అంటే మిత్రమేళ అని చెప్పేసి పేరు ఉండేది. తర్వాత 1904 సంవత్సరంలో విడి సవార్కర్ గారు దీన్ని అభినవ్ భారత్ అని చెప్పేసి మార్చారు. అయితే ఈ అభినవ్ భారత్ అన్నటువంటిది ఏ మూమెంట్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని అభినవ్ భారత్ అన్నటువంటి దాన్ని స్టార్ట్ చేశారు? ఇలా కూడా అడగొచ్చు. జోసెఫ్ మజినీ ఉన్నారు కదా, ఆ జోసెఫ్ మజినీ యొక్క యంగ్ ఇటలీ మూమెంట్, జోసెఫ్ మజినీ యొక్క యంగ్ ఇటలీ మూమెంట్ నుంచి ఇన్స్పైర్ అయ్యి అభినవ్ భారత్ సొసైటీ, అభినవ్ భారత్ అన్నటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ అదే విధంగా వీళ్ళు నాసిక్ కాన్స్పిరసీ కేసు, 1909లో నాసిక్ కాన్స్పిరసీ కేసు ఒకటి జరుగుతుంది. ఆ కాన్స్పిరసీలో వీళ్ళు ఈ అభినవ్ భారత్ ఈ సొసైటీ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఒక మ్యాజిస్ట్రేట్ ని చంపేస్తారు. ఆ మ్యాజిస్ట్రేట్ ని చంపేసినందుకు గాను అరెస్ట్ చేస్తారు అనమాట. ఈ సవార్కర్ బ్రదర్స్ ఇద్దరిని అరెస్ట్ చేస్తారు. అట్లా ఓకేనా? అరెస్ట్ చేసి కాలాపాని, అండమాన్ జైల్ అని చెప్పేసి చెప్తాం. కాలాపాని ఈజ్ నథింగ్ బట్ వాట్, అండమాన్ జైల్లో ఇద్దరు బ్రదర్స్ ని ఉంచారనమాట. అండమాన్ జైల్లో ఇద్దరు బ్రదర్స్ ని ఉంచారు. ఎందుకు అనంటే బికాస్ ఆఫ్ దిస్ కాన్స్పిరసీ కేసు ఓన్లీ. మ్యాజిస్ట్రేట్ ని చంపేయటం వలన వీళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళి అండమాన్ జైల్లో పడేస్తారు. రైట్. నెక్స్ట్ వన్, see the two names which were associated with the publications of the paper యుగాంతర్ అన్నటువంటి న్యూస్ పేపర్ ఉంది కదా, పబ్లికేషన్ యుగాంతర్ అన్నటువంటి పేపర్ లో ముఖ్యమైనటువంటి రోల్ ని ప్లే చేసిన వ్యక్తులు ఎవరు? హూ ఆర్ ద 2 persons ఇన్వాల్వ్డ్ ఇన్ యుగాంతర్ పేపర్? దట్ ఈజ్ బెంగాలీ రివల్యూషనరీ వీక్లీ కదా. 1906 సంవత్సరంలో బెంగాలీ లాంగ్వేజ్ లో ఇది వీక్లీ అన్నమాట. వీక్లీ దీన్ని ఎవరు లీడ్ చేశారు అనంటే భూపేంద్ర కుమార్ ఘోష్ అండ్ భూపేంద్రనాథ్ దత్తా. భూపేంద్ర కుమార్ ఘోష్ వచ్చేసి ఎవరండి? అరబిందో ఘోష్ ఉన్నారు కదా, అరబిందో ఘోష్ గారి బ్రదర్ అయినటువంటి బరీంద్ర కుమార్ ఘోష్ గారు. భూపేంద్రనాథ్ దత్తా వచ్చేసి ఎవరు? హీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ నరేంద్ర దత్తా. నరేంద్ర దత్తా వచ్చేసి ఎవరు? హూ ఈజ్ నరేంద్ర దత్తా? ఆయన నన్ అదర్ దాన్ స్వామి వివేకానంద. వాట్ ఈస్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ స్వామి వివేకానంద? నరేంద్ర దత్త. ఆయన బ్రదర్ అయినటువంటి ఈయన, అదేవిధంగా అరవిందో ఘోష్ బ్రదర్ అయినటువంటి బరీంద్ర కుమార్ ఘోష్, వీళ్ళిద్దరు యుగంతర్ అన్నటువంటి వీక్లీ పేపర్ కి వీళ్ళిద్దరు వీక్లీ పేపర్ ని లీడ్ చేశారనమాట. యాక్చువల్లీ ఈ న్యూస్ పేపర్ యుగాంతర్ అన్నటువంటి న్యూస్ పేపర్ దేనికి ప్రాపగాండా లాగా పనిచేసింది అనంటే అనుశీలన్ సమితి. దీని గురించి కూడా నేను చాలాసార్లు చెప్పానండి. అనుశీలన్ సమితి ఏదైతే ఉందో ఆ అనుశీలన్ సమితికి ప్రాపగాండా లాగా ఈ యుగంతర్ అన్నటువంటి న్యూస్ పేపర్ కూడా
ఉన్నదన్నమాట. దీస్ టూ ఫెలోస్ ఆర్ ద యంగర్ బ్రదర్స్. బరీంద్ర కుమార్ ఘోష్ ఈస్ ద యంగర్ బ్రదర్ ఆఫ్ అరబిందో ఘోష్, అండ్ భూపేంద్రనాథ్ దత్తా, he is the younger brother of Narendra Datta, who is also known familiarly as Swami Vivekananda. Right, next one. Delhi was formally declared future capital of British India in which year? 1911 లో దీన్ని డిక్లేర్ చేశారు. యాక్చువల్లీ 1905 లో బెంగాల్ అన్నటువంటిది ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ గా డివైడ్ చేశారు కదా. ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ గా డివైడ్ చేసినప్పుడు ఎవరున్నారు గవర్నర్ గా అంటే లార్డ్ కర్జన్, హీ వాజ్ దేర్. అసలు ఎందుకు ఈస్ట్ బెంగాల్ ని వెస్ట్ బెంగాల్ ని డివైడ్ చేయాల్సి వచ్చింది? బెంగాల్ వాజ్ ద లార్జెస్ట్ టెరిటరీ. ఉన్నటువంటి ప్రావిన్సెస్ లో చాలా పెద్దగా అవుతుంది, అడ్మినిస్ట్రేషన్ చేయడం కష్టమైపోతుంది అని చెప్పేసి బ్రిటిషర్స్ అదొక సాకుతో ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ డివైడ్ చేశారు. ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఈస్ట్ బెంగాల్లో మాక్సిమం ముస్లిమ్స్ ఉంటారు, వెస్ట్ బెంగాల్లో మాక్సిమం హిందూస్ ఉంటారు, కాబట్టి అట్లా రెండు రిలీజియన్స్ వాళ్ళని కూడా డివైడ్ అండ్ రూల్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో కూడా దీనిని లాంచ్ చేశారు. లార్డ్ కర్జన్ ఆయన టైం పీరియడ్ లో 1905 లో ఇది ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ ని డివైడ్ చేశారు. తర్వాత 1911 లో కొంతమంది చేసినటువంటి ప్రయత్నాల వల్ల ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ రెండింటిని మరలా కలిపేశారు. యాన్యుల్డ్ అంటే కలిపేసినప్పుడు ఎవరున్నారు? అప్పుడు ఎవరున్నారండి? లార్డ్ హార్డింగ్స్ టూ అట్లా కలిపేసినప్పుడే హార్డింగ్స్ టూ ఆయన ఏం చేశారు అని అంటే క్యాల్కట్టా క్యాపిటల్ సిటీగా ఉండేది. ఆ క్యాల్కట్టా నుంచి ఢిల్లీని క్యాపిటల్ సిటీగా షిఫ్ట్ చేశారు. క్యాల్కట్టా నుంచి ఢిల్లీకి క్యాపిటల్ సిటీగా షిఫ్ట్ చేసింది ఆ టైం పీరియడ్ లోనే. 1911 లోనే ఢిల్లీని కూడా క్యాపిటల్ గా చేశారు డ్యూరింగ్ దాట్ పీరియడ్ ఓన్లీ. అదండి దీని బ్యాక్ డ్రాప్ వచ్చేసి దట్ ఈస్ ద వన్. ఓకే దట్ ఈస్ ద వన్. 1911 లార్డ్ హార్డింగ్స్ టూ ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు అది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ వన్. ద ఇయర్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ గద్దర్ మూమెంట్ ఈజ్ 1913. 1913 లో గద్దర్ మూమెంట్, యాక్చువల్లీ గద్దర్ పార్టీ అన్నటువంటిది కూడా ఎవరు స్టార్ట్ చేశారు, ఎక్కడ స్టార్ట్ చేశారు, ఇవి కూడా చాలా సార్లు మనం చెప్పుకో దీని గురించి డిస్కస్ చేసాం. ఓకే, గద్దర్ పార్టీ 1913 లో ఎవరంటే దీన్ని స్టార్ట్ చేసింది? లాలా హర్దయాల్ మరియు సోహన్ సింగ్ బఖనా వీళ్ళిద్దరూ మేజర్ ఫౌండర్. ఇండియన్స్ అబ్రాడ్ లో ఉన్నటువంటి ఇండియన్స్ ఉన్నారు కదా, ఆ అబ్రాడ్ లో ఉన్నటువంటి ఇండియన్స్ వాళ్ళ కోసమే వాళ్ళని కూడా ఈ పోరాటంలో పార్ట్ చేయాలి అని చెప్పేసి గద్దర్ పార్టీ అన్నదాన్ని స్టార్ట్ చేశారు. ఓకే, దట్ ఈస్ గద్దర్ మూమెంట్ విచ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ది ఇయర్ 1913. తర్వాత 1917 ఆ పీరియడ్ వచ్చే వరకు ఈ గద్దర్ మూమెంట్ అన్నటువంటిది డైల్యూట్ అయిపోయింది. ఎందుకు డైల్యూట్ అయిపోయింది అనంటే లీడర్స్ సరిగా లేకపోవటం వలన, ఇట్లా బికాస్ ఆఫ్ ఆల్ దోస్ రీజన్స్ గద్దర్ మూమెంట్ అనేటువంటిది దానికి నడపడానికి ఫండ్స్ లేకపోవటం వల్ల, సరైన లీడర్స్ లేకపోవడం వల్ల, దాన్ని లీడ్ చేసేటువంటి వ్యక్తులు లేకపోవడం వల్ల గద్దర్ మూమెంట్ అనేటువంటిది కొంతకాలానికి కుంటుపడిపోయింది. రైట్, నెక్స్ట్ వన్. The Queen Victoria assumed the title of Empress of India in 1876 by బ్రిటిష్ పార్లమెంటే కదండి. అఫ్ కోర్స్ బ్రిటిష్ పార్లమెంట్. దీనికే ఇంకొక పేరు ఏంటంటే కైజర్ ఏ హింద్ అన్నటువంటి టైటిల్ ఎవరికి ఉంది? కైజర్ ఏ హింద్ అంటే షేర్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పేరు. ఈ కైజర్ ఏ హింద్ అనేటువంటి టైటిల్ మన మహాత్మా గాంధీ గారికి ఉన్నది. కాకపోతే జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ జరిగినప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నైట్హుడ్ అనేటువంటి టైటిల్ ని రిటర్న్ ఇచ్చేశారు. అదే విధంగా మన గాంధీ గారు కూడా దీనిని రినౌన్స్ చేశారు, వెనక్కి ఇచ్చేశారు అనమాట. దట్ ఈస్ ఆల్సో దేర్. ఓకే రినౌన్స్ చేశారు. ఓకే, రైట్.
ఎగ్జాక్ట్ గా అదే టైం పీరియడ్ లో ఒక యాక్ట్ వచ్చిందండి. ఆ యాక్ట్ పేరే ఏంటి అని అంటే రాయల్ టైటిల్స్ యాక్ట్. రాయల్ టైటిల్స్ యాక్ట్ 1876. దాని ద్వారా క్వీన్ విక్టోరియా గారికి ఈ టైటిల్ అన్నటువంటి క్వీన్ విక్టోరియా ఎంప్రెస్ ఆఫ్ ఇండియా అన్న టైటిల్ ఈవిడ అందుకున్నారు. ఓకే, దట్ ఈస్ వన్. దీన్ని ప్రొక్లైమ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆవిడకి ఆ ఎంప్రెస్ ఆఫ్ ఇండియా ఆ టైటిల్ ని ప్రొక్లైమ్ చేసింది ఎవరు అని అంటే లార్డ్ లిప్టన్ గారు 1877 లో ఆవిడకి ఎంప్రెస్ ఆఫ్ ఇండియా అన్న టైటిల్ ని అందజేశారు. నెక్స్ట్, ఇన్ 1821 రాజా రామ్మోహన్ రాయ్ స్టార్టెడ్ బెంగాల్ క్వార్టర్లీ. ఎస్, రాజా రామ్మోహన్ రాయ్ గారు స్టార్ట్ చేసినటువంటి బెంగాల్ క్వార్టర్లీ కాదండి, కాకపోతే వీక్లీ. వీక్లీ వచ్చేసి ఏది అని అంటే ఇట్ ఈస్ సంవాద కౌముది. బెంగాలీ భాషలో సంవాద కౌముది అన్నటువంటి దాన్ని రాజా రామ్మోహన్ రాయ్ గారు స్టార్ట్ చేశారు. ప్రీవియస్ సెషన్ లో రాజా రామ్మోహన్ రాయ్ గారి గురించి చెప్పుకునేటప్పుడు బ్రహ్మ సమాజ్ ఆయన ఏం స్టార్ట్ చేశారు ఇవన్నీ చెప్పుకునేటప్పుడు నేను చెప్పాను. సంవాద కౌముది అన్నటువంటి జర్నల్ ని ఈయన స్టార్ట్ చేశారు. అదేవిధంగా పర్సెప్ట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆ పుస్తకాన్ని రాశారు. పర్షియన్ లాంగ్వేజ్ లో కూడా ఒక పుస్తకాన్ని రాశారు ఈయన రాజా రామ్మోహన్ రాయ్ గారు అని కూడా చెప్పుకున్నాం. రాజా రామ్మోహన్ రాయ్ గారికి రాజా అన్నటువంటి టైటిల్ ని ఎవరు అందజేశారు? హూ గేవ్ ద టైటిల్ రాజా టు రాజా రామ్మోహన్ రాయ్? అక్బర్ II గారు రాజా అన్నటువంటి టైటిల్ ని ఆయనకు అందజేశారు. ఫాదర్ ఆఫ్ మోడ్రన్ రినైజాన్స్, ఫాదర్ ఆఫ్ మోడ్రన్ రినైజాన్స్ అని కూడా రాజా రామ్మోహన్ రాయ్ గారికి పేరు. అండ్ ఈయన స్టార్ట్ చేసినటువంటి ఇన్స్టిట్యూషన్ పేరు వచ్చేసి ఏంటండి? బ్రహ్మో సమాజ్. ఈయన కష్టం వల్ల ఏమేమి ఏ యాక్ట్ వచ్చిందండి? సతీ రెగ్యులేషన్ యాక్ట్ లేదా సతీ అబాలిషన్ యాక్ట్ అన్నటువంటిది ఈయన కష్ట ఫలితం వల్లనే విలియం బెంటిక్ గారు దీనిని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, అది కూడా ఇంపార్టెంట్ అండి, సరేనా? ఈయన కష్టం వల్లనే ఈ సతీ అన్నటువంటిది ఏంటి? సతీ సహగమనం. సతీ సహగమనం అంటే భర్త చనిపోయాడు అనుకోండి, భర్త చితిమంటలో భార్య కూడా దూకి చనిపోవటం, దాన్నే సతీ సహగమనం అంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ వదిన విషయంలోనే జరిగిన ఇన్సిడెంట్ వలన ఆయన ప్రభావితులయ్యి దీన్ని ఈ యాక్ట్ ని తీసుకొని వచ్చారనమాట. బ్రహ్మ సమాజ్ ఐడోలటరీకి, మూఢనమ్మకాలకి, వీటన్నిటికీ ఎగెన్స్ట్ గా బ్రహ్మ సమాజ్ అనేటువంటి దాన్ని రాజా రామ్మోహన్ రాయ్ గారు ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, ఇంకొక వీక్లీని కూడా ఈయన స్టార్ట్ చేశారు రాజా రామ్మోహన్ రాయ్ గారు. ఇన్ ది ఇయర్ 1822లో పర్షియన్ భాషలో ఇంకొక వీక్లీని స్టార్ట్ చేశారు. దాని పేరే ఏంటి అని అంటే మిరాతుల్ అక్బర్. మిరాతుల్ అక్బర్ పర్షియన్ భాషలో దిస్ ఈజ్ ఆల్సో వీక్లీ. సంవాద కౌముది అన్నటువంటి బెంగాల్ లాంగ్వేజ్ లో ఎట్లా అయితే వీక్లీనో ఇది కూడా వీక్లీ. అయితే మన భారతదేశంలో మొట్టమొదటి న్యూస్ పేపర్ వచ్చేసి ఏంటి? వాట్ ఈస్ ద ఫస్ట్ న్యూస్ పేపర్ ఆఫ్ ఇండియా? మొట్టమొదటి న్యూస్ పేపర్ వచ్చేసి ఏదండి? ఫస్ట్ న్యూస్ పేపర్. Okay, what is the first newspaper of India? That is Bengal Gazette. Bengal Gazette was the first newspaper. English weekly అన్నమాట అది. ఇక్కడ బెంగాల్ గజెట్ అని ఉంది చూసారా, ఇంగ్లీష్ వీక్లీ. జేమ్స్ అగస్టస్ హిక్కీ ఈ వ్యక్తి బెంగాల్ గజెట్ అన్నటువంటి న్యూస్ పేపర్ ని స్టార్ట్ చేశారు. ఆ న్యూస్ పేపర్ భారతదేశంలో మొట్టమొదటి ఫస్ట్ వీక్లీ, అది కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మొట్టమొదటి న్యూస్ పేపర్ ఏదండి అని అంటే దట్ ఈస్ బెంగాల్ గెజెట్. ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే, James Augustus Hickey, he is from armed rebellion and establish self-government in India.
ఎవరండి అని అంటే ఆయనే జంగ్ బహదూర్ రాణా. జంగ్ బహదూర్ రాణా, ఈయనకే ఏమని పేరు, ఇంకొక పేరేంటి అని అంటే ఫాదర్ ఆఫ్ ఆర్మ్డ్ రెబేలియన్. ఫాదర్ ఆఫ్ ఆర్మ్డ్ రెబేలియన్ అంటే ఆర్మ్స్ ని యూజ్ చేసి అయినా సరే మనము ఈ పోరాటాన్ని గెలవాలి, అందుకోసమే ఈయన గొరిల్లా వార్ఫేర్ ని ఇంట్రడ్యూస్ చేశారు. గొరిల్లా వార్ఫేర్ ని స్టార్ట్ చేశారనమాట ఇన్ ది ఇయర్ 1879. బ్రిటిష్ రూల్ కి అగేన్స్ట్ బ్రిటిష్ రూల్ కి అగేన్స్ట్ గా 1879 లో గెరిల్లా వార్ఫేర్ ని స్టార్ట్ చేశారు. అండ్ దాని తర్వాత 1883లో ఈయన మరణించారనమాట. బ్రిటిష్ రెజిమ్ 1857 రివోల్ట్ గురించి మనం చెప్పుకున్నాం కదా. 1857 రివోల్ట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సిపాయ్ రివోల్ట్. ఎక్కడ జరిగింది, ఏ కారణాల వల్ల జరిగింది, ఏ ఏరియా నుంచి ఎవరు లీడ్ చేశారు, అవన్నీ కూడా మనము డిస్కస్ చేసాం. రైట్, నెక్స్ట్ వన్, హూ ఎస్టాబ్లిష్డ్ ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ఇన్ లండన్ ఇన్ 1866. ఇది కూడా చెప్పానండి ప్రీవియస్ సెషన్లో, మనము ఇది కూడా చెప్పుకున్నాం. ఆయనకే ఇంకొక పేరు ఏంటి అని అంటే గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఆయనకే పేరు. హీఈస్ దాదాబాయి నౌరోజీ, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా ఈయనకే పేరు. ఈస్ట్ ఇండియా అసోసియేషన్, లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ 1866 సంవత్సరంలో ఎందుకు ఈయన స్టార్ట్ చేశారు అని అంటే అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ అందరినీ ఒక దగ్గర చేర్చి వాళ్ళలో నేషనలిస్ట్ ఐడియాస్ ని రేకెత్తడం కోసం అని చెప్పేసి ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ని 1866 సంవత్సరంలో ఈయన స్టార్ట్ చేశారు. అది కూడా చెప్పుకున్నాం. కేవలం అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ ఏనా? నో, ఇక్కడ లండన్ లో ఉన్నటువంటి ఇండియన్స్ తో పాటు అండ్ రిటైర్డ్ బ్రిటిష్ ఆఫీసర్స్ ఉంటారు కదా, రిటైర్డ్ బ్రిటిష్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా కలెక్టివ్ గా దీంట్లో ఈ ఈస్ట్ ఇండియా అసోసియేషన్ లో మెంబర్స్ గా యాడ్ చేశారు. రైట్, నెక్స్ట్ వన్, ఇన్ 1893 మహాత్మా గాంధీ వెంట్ టు సౌత్ ఆఫ్రికా ఇన్ కనెక్షన్ విత్ ద ట్రయల్ ఆఫ్ విచ్ మర్చెంట్. ఇది కూడా చెప్పుకున్నాం కదండి. 1893లో గాంధీ గారు సౌత్ ఆఫ్రికాకి ఒక మర్చెంట్, పోర్బందర్ గుజరాత్ నుంచి, ఆయన పుట్టింది పోర్బందర్ గుజరాతే కదా, అబ్దుల్లా సేత్ అన్నటువంటి వ్యక్తి పని మీద ఆయన షిప్పింగ్ బిజినెస్ చేస్తారనమాట. షిప్పింగ్ బిజినెస్ చేస్తారు. అబ్దుల్లా సేత్ హీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ షిప్పింగ్ బిజినెస్. ఆ షిప్పింగ్ బిజినెస్ దృష్ట్యా మర్చెంట్ అయితే ఆయన కేసుని సాల్వ్ చేయడానికి సౌత్ ఆఫ్రికాకి వెళ్తారు. జనరల్గా ఒక సంవత్సరంలో కేసు అనేటువంటిది క్లియర్ అయిపోతుంది. కాకపోతే ఆయన మహాత్మా గాంధీ గారు అక్కడ ఎందుకు ఉండాల్సి వచ్చింది అని అంటే అపార్థిడ్ అన్నటువంటి ఒక కాన్సెప్ట్ అనేది అక్కడ జన్మించింది. అపార్థిడ్ అంటే ఏంటి? రేషియల్ డిస్క్రిమినేషన్. ఇప్పుడు నేను కలర్లో ఉన్నాను, ఇంకా డార్క్ స్కిన్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎగెన్స్ట్ గా రేస్, వాళ్ళ కలర్ ని బేస్ చేసుకొని డిస్క్రిమినేట్ చేయటం. మీరు ఇట్లా ఈ బ్లాక్ కలర్ లో ఉన్నారని చెప్పేసి మన గాంధీ గారిని ట్రైన్ లో నుంచి తోసేస్తారు కదా, అలా ట్రైన్ లో నుంచి తోసేసినప్పుడు అంటే ఇంత చదువుకున్న నా పరిస్థితి ఇలా ఉంది అని అంటే కామన్ పీపుల్ యొక్క పరిస్థితి ఏంటి అని చెప్పి అక్కడ కూడా ఆయన సత్యాగ్రహ కాన్సెప్ట్ ని యూజ్ చేసి, సత్యాగ్రహ ఆ కాన్సెప్ట్ ని యూజ్ చేసింది మొట్టమొదటిసారి 1906 సంవత్సరం సౌత్ ఆఫ్రికాలో అపార్థిడ్ కేసు విషయమై సత్యాగ్రహ అన్న కాన్సెప్ట్ ని యూజ్ చేసి అక్కడ అపార్థిడ్ రేషియల్ డిస్క్రిమినేషన్ ని ఎరాడికేట్ చేయడానికి చాలా కష్టపడ్డారు. ఆయన మాత్రమే కాదు, తర్వాత నెల్సన్ మండేలా గారు దాన్ని టేక్ ఓవర్ చేసి అపార్థిడ్ కంప్లీట్ గా అంతమందేలాగా ఆయన చేశారనుకోండి. అలా ఆయన ఎక్కువ సంవత్సరాలు ఉండాల్సి వచ్చింది. 1915 సంవత్సరం జనవరి 9 మన భారతదేశానికి తిరిగి వచ్చారు. అందుకే ఆయన తిరిగి వచ్చినటువంటి డేట్ దట్ ఈజ్ జనవరి 9. ఆ తిరిగి వచ్చినటువంటి డేట్ ఏదైతే ఉందో దట్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ప్రవాస భారతీయ దివస్, లేదా దానికే ఇంకొక పేరు ఏంటండి, ఎన్ఆర్ఐ డే అని కూడా దానికే పేరు. ఎన్ఆర్ఐ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తాం అదంతా నేను ఆల్రెడీ చెప్పానండి, మరలా చెప్పను, వేస్ట్ ఆఫ్ టైం. నెక్స్ట్ వన్, విచ్ ఫారినర్ అరైవ్డ్ ఇన్ ఇండియా ఆన్ November 16, 1893. ఎవరండి మన భారతదేశానికి 1893 పీరియడ్ లో వచ్చింది? ఎనీ-బెసెంట్ గారు మన భారతదేశానికి వచ్చారు. ఏ పని మీద వచ్చారు ఎనీ-బెసెంట్ గారు? థియోసాఫికల్ సొసైటీ. 1893లో థియోసాఫికల్ సొసైటీ అన్నటువంటి దానిని ఎస్టాబ్లిష్ చేశారు. థియోసాఫికల్ సొసైటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై, ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే మేడం బ్లవాట్స్కీ, అదే విధంగా కల్నల్
కల్లల్ అల్కోట్ వీళ్ళిద్దరూ కలిసి దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు మన భారతదేశంలో. థియోసాఫికల్ సొసైటీ అసలు దేనికోసం అనంటే ఇండియాలో ఉన్నటువంటి సూపర్స్టిషియస్ బిలీఫ్స్ ని, అసలు ఇండియా యొక్క కల్చర్ ని, దాని గురించి స్టడీ చేయడం కోసం అని చెప్పేసి థియోసాఫికల్ సొసైటీని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. అల్కోట్ తర్వాత బ్లవాట్స్కీ గారు లీడ్ చేశారు. బ్లవాట్స్కీ గారి తర్వాత దాన్ని లీడ్ చేయాలి అని చెప్పేసి అనీ బెసెంట్ గారిని భారతదేశానికి రప్పించారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాటిని స్టడీ చేయడానికి థియోసాఫికల్ సొసైటీ అనేటువంటి పేరుతో లాంచ్ చేశారు. కాబట్టి ఇక్కడ స్థాపించారు. దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది కూడా ఇక్కడే. అనీ బెసెంట్ గారు దానికి చైర్మన్ లాగా, అంటే ప్రెసిడెంట్ లాగా వచ్చారు. అనీ బెసెంట్ గారు వచ్చి మన కల్చర్ని ఆవిడ ఆపాదించుకొని నన్ను కూడా మీ కల్చర్లో భాగస్వామ్యం చేసుకోండి అని చెప్పి ఇక్కడ హోమ్ రూల్ మూవ్మెంట్ ని కూడా కండక్ట్ చేశారు కదా. 1916 సంవత్సరంలో బాల గంగాధర్ తిలక్ గారితో కలిసి హోమ్ రూల్ మూవ్మెంట్ విత్ అడయార్ మెడ్రాస్ లోని అడయార్ ని క్యాపిటల్ సిటీగా హెడ్ క్వార్టర్స్ గా చేసుకొని హోమ్ రూల్ మూవ్మెంట్, ఆల్రెడీ షీఈస్ ఫ్రమ్ ఐర్లాండ్ లో హోమ్ రూల్ మూవ్మెంట్ అనేటువంటిది బాగా జరిగింది. ఆ ఐర్లాండ్ తర్వాత ఇక్కడ హోమ్ రూల్ మూవ్మెంట్ ని కూడా ఈవిడ కంటిన్యూ చేశారు. అలా ఆవిడ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, థియోసాఫికల్ సొసైటీ నుంచి ఆవిడ వచ్చారు. అండ్ కామన్ వీల్, యంగ్ ఇండియా, ఈ పుస్తకాలను కూడా ఆవిడ రాశారు. భగవద్గీతని కూడా చదివి భగవద్గీతని కూడా దాని గురించి కూడా ట్రాన్స్లేట్ చేశారు. భగవద్గీతని కూడా ట్రాన్స్లేట్ చేసినటువంటి వ్యక్తి అనీ బెసెంట్ గారు. రైట్, అనీ బెసెంట్ గారి గురించి ఐఎన్సికి మొట్టమొదటి మహిళా ప్రెసిడెంట్ ఎవరండి? అనీ బెసెంట్ గారు. 1917 క్యాల్కట్టా సెషన్ కి అనీ బెసెంట్ గారు ఫస్ట్ మహిళా ప్రెసిడెంట్ గా పనిచేశారు. 1925లో కాన్పూర్ లో జరిగినటువంటి సెషన్ కి మన సరోజినీ నాయుడు గారు ప్రెసిడెంట్ గా పనిచేశారు. షీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ who said our life and religion are useless without the attainment of Swaraj. Of course, Bal Gangadhar Tilak, Swaraj is my birthright and I shall have it. అది కూడా చెప్పినటువంటి వ్యక్తి బాల గంగాధర్ తిలకే. స్వరాజ్ అన్నటువంటిది నా జన్మ హక్కు, నేను దాన్ని ఎలాగైనా సాధించి తీరుతాను. ఈ బెంగాల్ పార్టిషన్ అప్పుడే కదా బాల గంగాధర్ తిలక్ ఆ మాట అన్నది. బాల గంగాధర్ తిలక్ యొక్క టైటిల్ వచ్చేసి ఏంటండి? లోకమాన్య ఈజ్ ద టైటిల్ ఆఫ్ బాల గంగాధర్ తిలక్. ఆయనకి ఈ టైటిల్ ఎప్పుడు వచ్చింది అది కూడా చెప్పాను. 1916 అప్పుడు హోమ్ రూల్ మూవ్మెంట్ అప్పుడు ఈ టైటిల్ అనేది ఆయనకి లభించింది. కాబట్టి అవర్ లైఫ్ అండ్ రిలీజియన్, మన లైఫ్ రిలీజియన్ అన్నటువంటివి స్వరాజ్ లిటరల్ మీనింగ్ వచ్చేసి ఏంటండి? సెల్ఫ్ రూల్ ఈజ్ ద లిటరల్ మీనింగ్ ఆఫ్ స్వరాజ్. మనం కనుక స్వరాజ్ సెల్ఫ్ రూల్ ని మనం సాధించుకోలేకపోతే వేస్ట్ అని చెప్పేసి ఆ స్లోగన్ ఇచ్చినటువంటి వ్యక్తి కూడా ఈయనే. భగత్ సింగ్ గారు ఏ స్లోగన్ ఇచ్చారండి? ఇంక్విలాబ్ జిందాబాద్. దీని లిటరల్ మీనింగ్ వచ్చేసి ఏంటండి? లాంగ్ లివ్ రెవల్యూషన్. ఆ స్లోగన్ ని పాపులరైజ్ చేసింది భగత్ సింగ్ గారు. ఇంక్విలాబ్ జిందాబాద్, లాంగ్ లివ్ రెవల్యూషన్. చాలా ఫెరోషియస్ గా ఉండేవారు కదా భగత్ సింగ్ గారు. అట్లా లాలా లజపతి రాయ్ గారికి ఏమని పేరు? పంజాబ్ కేసరి. లాలా లజపతి రాయ్ గారు ఏ బుక్స్ ని రాశారు, ఏ జర్నల్స్ స్టార్ట్ చేశారు అదంతా కూడా చెప్పుకున్నాం కదా. లాలా లజపతి రాయ్ గారే కదా 1928లో సైమన్ కమిషన్ లాఠీ చార్జ్ లో దెబ్బలు తిరిగి చనిపోయినటువంటి వ్యక్తి లాలా లజపతి రాయ్ గారే. ఆయనకి రివెంజ్ గానే భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురు వీళ్ళు లార్డ్ శాండర్స్ ని చంపేస్తారు. ఇంకొక వ్యక్తిని చంపాల్సింది లార్డ్ శాండర్స్, జేమ్స్ స్కాట్ ని చంపాల్సింది శాండర్స్ ని చంపేసి దొరికిపోతారు. ద న్యూస్ పేపర్స్ ద పంజాబీ అండ్ ద ప్యూపిల్ వాజ్ పబ్లిష్డ్ బై పంజాబీ అండ్ ద ప్యూపిల్. ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేసినటువంటి వ్యక్తి ఎవరండి? లాలా లజపతి రాయ్ గారు దీనిని ద పంజాబీ అండ్ ద పీపుల్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ వీక్లీ అన్నమాట. బాల గంగాధర్ తిలక్ వచ్చేసి ఈయన మహారఠా అన్నటువంటి న్యూస్ పేపర్ ని, ఇంకొక న్యూస్ పేపర్ వచ్చేసి ఏంటండి? మహారఠా ఈజ్ ద ఇంగ్లీష్ న్యూస్ పేపర్. మరాఠీ భాషలో ఇంకొక న్యూస్ పేపర్ ఉంది కదా, వాట్ ఈస్ ద న్యూస్ పేపర్? దట్ ఈస్ కేసరి అన్నటువంటిది మరాఠీ భాషలో న్యూస్ పేపర్. ఆ రెండు స్టార్ట్ చేసింది లాలా లజపతి రాయ్ గారు. ఆయన మన ఎవరు అని అంటే బాల గంగాధర్ తిలక్ గారు. నెక్స్ట్, ద నేషనల్ కాలేజ్ ఆఫ్ క్యాల్కట్టా హ్యాడ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఆన్. నేషనల్ కాలేజ్
ఎగ్జాక్ట్గా ఈ డేట్స్ గుర్తుండటం అన్నటువంటిది కొంచెం కష్టమే, బట్ గుర్తుపెట్టుకోవాలి, ఇంకా ఆప్షన్ ఏం లేదు. August 14th 1906 నేషనల్ కాలేజ్ ఇన్ క్యాల్కట్టా దీనిని ఎస్టాబ్లిష్ చేశారు. యాక్చువల్లీ ఇది దేంట్లో భాగంగా దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే, అప్పుడు ఏ మూమెంట్ జరుగుతుందండి, స్వదేశీ మూమెంట్ జరుగుతూ ఉంది కదా, ఆ స్వదేశీ మూమెంట్లో భాగంగా దీనిని ఎస్టాబ్లిష్ చేశారు. స్వదేశీ మూమెంట్కే ఇంకొక పేరు ఏంటండి, వందే మాతరం మూమెంట్ అని కూడా దానికే పేరు. వందే మాతరంని థీమ్ సాంగ్ లాగా దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి వందే మాతరం మూమెంట్ అని కూడా స్వదేశీ మూమెంట్ కి పేరు. 1905 నుంచి 1908 వరకు స్వదేశీ మూమెంట్ ని కండక్ట్ చేశారు. August 14, 1906 అంటే ఈ కాలేజ్ ద్వారా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి మనము మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చుకుంటే ఇలా ఉంటుంది అని వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఆ పోరాటంలో వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళు కూడా ఏదో ఒక రకంగా సహాయపడేలాగా ఉండాలి అన్న ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేశారనమాట. రైట్, నెక్స్ట్ వన్. ఇన్ 1906 దాదాబాయి నౌరోజీ హ్యాడ్ పాస్డ్ ఎ రెజల్యూషన్ అప్రూవింగ్ ద ఇష్యూ ఆఫ్ స్వదేశీ అండ్ నేషనల్ ఎడ్యుకేషన్ ఇన్. ఓకే, 1906లో దాదాబాయి నౌరోజీ ఇష్యూ ఆఫ్ స్వదేశీ అండ్ నేషనల్ ఎడ్యుకేషన్, ఇందాక చెప్పుకున్నాం కదా 1906వ సంవత్సరంలో స్వదేశీ కాలేజ్ క్యాల్కట్టాలో ఎస్టాబ్లిష్ చేశారని. 1906వ సంవత్సరంలో ఏ సెషన్ జరిగింది అంతే. ఈ రెండు బీసీఆర్ సేమ్ కదండి. ఓకే, ఏ సెషన్ అండి, లక్నో క్యాల్కట్టా సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. క్యాల్కట్టా సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. లాహోర్ సెషన్ వేరు. లాహోర్ సెషన్ అన్నటువంటిది 1916లో లక్నో సెషన్ జరిగింది కదా, ఆ లక్నో సెషన్ వలన మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్ట్ వాళ్ళిద్దరు కలిసిపోతారు, అది వేరే విషయం. రైట్, హూ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ గద్దర్ మూమెంట్ ఇన్ 1915. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, లాలా హర్దయాల్ అండ్ సోహన్ సింగ్ బఖ్నా. లాలా హర్దయాల్ అండ్ సోహన్ సింగ్ బఖ్నా వీళ్ళిద్దరు ఫౌండర్స్ గా 1913 సంవత్సరంలో దీన్ని స్థాపించారు. 1915లో జరిగినటువంటి మూమెంట్, శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, యుఎస్ఏ అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కూడా వీళ్ళు ప్రభావితులు చేసి ఆ రివోల్ట్ ని ముందుకి తీసుకుని వెళ్ళారు మూమెంట్ ని. కాకపోతే కొంతకాలం తర్వాత అది లీడర్స్ అయిపోవడం వల్ల, ఫండ్స్ సరిగా లేకపోవడం వల్ల అది కుంటుపడిపోయింది, అది కూడా చెప్పాను ప్రీవియస్ గా నేను. నెక్స్ట్, బరీంద్ర కుమార్ ఘోష్ అండ్ భూపేంద్రనాథ్ దత్తా స్టార్టెడ్ వాట్. ఇది కూడా చెప్పుకున్నట్టున్నాం, జుగంతర్ దానికే యుగాంతర్ అని కూడా దానికే పేరు అనమాట. జుగంతర్ బోత్ ఆర్ సేమ్. ఇది ఒక వీక్లీ. ఈ వీక్లీని ఎప్పుడు స్టార్ట్ చేశారండి, యుగంతర్ అన్నటువంటి వీక్లీని 1906లో క్యాల్కట్టాలో ఈ వీక్లీని స్టార్ట్ చేశారు. బరీంద్ర కుమార్ ఘోష్ వచ్చేసి ఎవరండి, అరబిందో ఘోష్ గారి యంగర్ బ్రదర్. అండ్ భూపేంద్రనాథ్ దత్తా వచ్చేసి ఎవరు, నరేంద్ర దత్తా గారి యంగర్ బ్రదర్. అరబిందో ఘోష్ గారి యంగర్ బ్రదర్ వచ్చేసి బరీంద్ర కుమార్ ఘోష్. వీళ్ళు స్టార్ట్ చేసినటువంటి న్యూస్ పేపర్, స్టార్ట్ చేసినటువంటి వీక్లీ ఏది అని అంటే యుగాంతర్ 1906 క్యాల్కట్టాలో స్టార్ట్ చేశారనమాట వీళ్ళిద్దరు. ఇది వచ్చేసి ప్రాపగాండా లాగా దేనికి పనిచేసింది, అనుశీలన్ సమితికి ప్రాపగాండా లాగా served as a propaganda of Anushీలన్ సమితి. Next, see, Lord Curzon announced the partition of Bengal on 16th October 1905. అందుకే కదా 16th October is observed as a day of mourning. 16th October 1905. ఇందాక ఆల్రెడీ నేను మీకు చెప్పాను 16th October ఎందుకు డే ఆఫ్ మౌర్నింగ్, ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ అసలు ఎందుకు డివైడ్ చేశారు అదంతా కూడా చెప్పుకున్నాం. బెంగాల్ని ఎందుకు డివైడ్ చేయాల్సి వచ్చింది, అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ బెంగాల్ని డివైడ్ చేశారు. తర్వాత 1905లో డివైడ్ అయినటువంటి బెంగాల్ ఏ సంవత్సరంలో కలిసిపోయిందండి, 1911. అప్పుడు ఎవరున్నారు, గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింజ్ టూ. ఇది కూడా నేను చెప్పాను. డివైడ్ అయ్యింది 1905లో, కలిసిపోయింది ఎప్పుడు అని అంటే 1911. లార్డ్ కర్జన్ ఉన్నారు అప్పుడు. 16th October వచ్చేసి డే ఆఫ్ మౌర్నింగ్ గా కూడా అబ్జర్వ్ చేస్తారు. ఇది కూడా చెప్పానా లేదా అండి, నేను ఇవాల్టి సెషన్లోనే నేను ఎక్స్ప్లెయిన్ చేశా. ఈ డే ఆఫ్ మౌర్నింగ్
మన బెంగాల్ పార్టీషన్ వచ్చినప్పుడు చెప్పా. ఓకేనా? See the next one. Whose statements is this? The Indians should no longer be satisfied with mere mendicancy, neither should they beg the English for concessions. Mere mendicancy అంటే ఏంటి అని అంటే యాచకత్వం. mendicancy is నథింగ్ బట్ మన రైట్స్ కోసం మనము బెగ్ చేసుకోవద్దు. మెండికాన్సీ ఈజ్ నథింగ్ బట్ బెగ్గింగ్ ఫర్ రైట్స్. మనకుండేటువంటి రైట్స్ కోసం మనము బ్రిటిషర్స్ దగ్గర ఎప్పుడు కూడా అడుక్కు తినొద్దు. అండ్ దానితో పాటే అయ్యా మాకు కన్సెషన్ ఇవ్వండి, అయ్యా మా స్వరాజ్ మా పరిపాలన మేము చేసుకోవడానికి మాకు కన్సెషన్ ఇవ్వండి, లేదా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని ఏర్పాటు చేసుకోవడానికి మాకు పర్మిషన్లు ఇవ్వండి, ఇలా ఎప్పుడు అడుక్కోవద్దు అని చెప్పి ఎవరన్నారండి? హూ హ్యాస్ స్టేటెడ్ దాట్? ఇట్లాంటి స్టేట్మెంట్స్ అన్ని కూడా మనకి ఎక్స్ట్రీమిస్ట్ల నుంచి ఇలాంటి స్టేట్మెంట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి రైట్ ఆన్సర్ ఈజ్ లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్, అబ్దుల్ కలాం ఆజాద్, విఎన్ మ్యాండలిక్. లాలా లజపతి రాయ్ గారే ఈ స్టేట్మెంట్ని యూజ్ చేశారనమాట. అంటే ఇక్కడ మెండికన్సీ అని ఎవరిని క్రిటిసైజ్ చేస్తూ దీన్ని యూజ్ చేశారు అని అంటే క్రిటిసైజింగ్ మోడరేట్స్. మోడరేట్స్ తెలుసు కదండి ఏం చేస్తారు? మోడరేట్స్ ఫాలో అయ్యేటువంటిది 3P ప్రిన్సిపల్. ఆ 3P ప్రిన్సిపల్ వచ్చేసి ఏంటి అని అంటే ప్రే, పిటిషన్ అండ్ ప్రొటెస్ట్. ఇది ఈ 3P ప్రిన్సిపల్ని 3P ప్రిన్సిపల్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళే మోడరేట్స్ అనమాట. 3P ప్రిన్సిపల్ వచ్చేసి అంటే వాళ్ళు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు కదా, చదువుకున్న వాళ్ళు అండ్ ఎక్కువ వైలెంట్ మెజర్స్ వాళ్ళు అసలు తీసుకోరు, అందుకే వాళ్ళు మోడరేట్స్ అని చెప్పేసి అని అన్నాం. వాళ్ళు చేసేటువంటి ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో అది మియర్ మెండికాన్సీ. వాళ్ళు అడుక్కుంటున్నారు అంతే కదా. ఫస్ట్ ప్రే అయ్యా అని అర్థిస్తారు, తర్వాత పిటిషన్ పెడతారు, తర్వాత కూర్చొని ప్రొటెస్ట్ చేస్తారు. ఆ ప్రొటెస్ట్ కూడా వైలెంట్ మెజర్స్ ఏం చెయ్యరు. అందుకే వాళ్ళకి అగెయిన్స్ట్ గా అలా అడుక్కోవద్దు అని చెప్పి లాలా లజపతి రాయ్ గారు ఈ స్టేట్మెంట్ ని యూజ్ చేశారు. రైట్, నెక్స్ట్ వన్. విచ్ ఇండియన్ రెవల్యూషనరీ వాజ్ కాల్డ్ బై ద బ్రిటిషర్స్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ డిస్అఫెక్షన్ అండ్ బిగ్గెస్ట్ ట్రైటర్ అని ఎవరని అన్నారండి? ఇండియన్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ అని ఎవరికి పేరండి? బాల గంగాధర్ తిలక్. హీ ఈజ్ టర్మ్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ అని ఎందుకన్నారు అని అంటే ఆయన రెస్ట్ తీసుకోరు అని కాదు అర్థం. ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ అని అంటే ప్రజల్ని ఎప్పటికప్పుడు నేషనలిజం వాళ్ళ మదిలో ఎప్పుడు కూడా నేషనలిజంని ఇంకల్కేట్ చేస్తూ ఉండేటువంటి వ్యక్తి అని చెప్పి ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్, వాళ్ళకి స్వాతంత్రం వచ్చేదాకా పోరాటం చేసేటువంటి వ్యక్తి అని బ్రిటిషర్స్లోనే ఒక ఆయన బాలగంగాధర్ తిలక్కి ఆ పేరు ఇచ్చారు. అండ్ అదేవిధంగా ఫాదర్ ఆఫ్ ఇండియన్ డిసఫెక్షన్ అండ్ బిగ్గెస్ట్ ట్రైటర్ ఆ దృష్టిలోనే అంటే ఇప్పుడు బ్రిటిషర్స్కి అగెయిన్స్ట్గా వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు బ్రిటిషర్స్కి అగెయిన్స్ట్గా వెళ్తున్నందుకోసం అని చెప్పేసి అసలు ఎటువంటి ఎఫెక్షన్ లేదు, మేము ఇంత పరిపాలించిన, అదేవిధంగా దేశద్రోహి అని చెప్పేసి అన్నారనమాట. అండ్ బాలగంగాధర్ తిలక్ ఇచ్చినటువంటి ఇంకొక స్లోగన్ ఏంటండి? స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్, ఐ షల్ హ్యావ్ ఇట్ అన్నటువంటిది కూడా ఈయన ఇచ్చారు. రైట్, నెక్స్ట్ వన్. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ అ సొసైటీ నోన్ యాజ్ అభినవ్ భారత్? అభినవ్ భారత్ వినాయక్ దామోదర్ అండ్ ఈయన బ్రదర్ అయినటువంటి గణేష్ దామోదర్ సవార్కర్. చెప్పుకున్నామండి మనం ఆల్రెడీ అభినవ్ భారత్ సొసైటీ గురించి. అభినవ్ భారత్ అన్నటువంటిది సీక్రెట్ సొసైటీ వీళ్ళిద్దరూ స్టార్ట్ చేశారు. ఎప్పుడు స్టార్ట్ చేశారండి? 1904లో. 1904లో నాసిక్ మహారాష్ట్రలో దీనిని స్టార్ట్ చేశారు. దేని నుంచి ఇన్స్పైర్ అయ్యి దీన్ని స్టార్ట్ చేశారండి? ఈ జోసెఫ్ మజినీ గారి యంగ్ ఇటలీ మూమెంట్, జోసెఫ్ మజినీ యొక్క యంగ్ ఇటలీ మూమెంట్, దాన్ని బేస్ చేసుకొని దీన్ని స్టార్ట్ చేశారు. అది కూడా చెప్పుకున్నాం. నెక్స్ట్, మౌలానా ఖాసిం, రషీద్ అహ్మద్, షేఖుల్ హింద్, మౌలానా మొహమ్మద్ అల్ హసన్.
వర్ ద ప్రామినెంట్ ఫిగర్స్ హూ రిప్రజెంటెడ్. వీళ్ళందరూ కూడా దేంట్లో ఉన్నారు అని అంటే దియోబంద్ మూమెంట్ అండి. సంతల్ మూమెంట్ కి వీళ్ళకి సంబంధం లేదు. సంతల్ మూమెంట్ అన్నటువంటిది ట్రైబల్ మూమెంట్ అండి. 1855 నుంచి 1856 వరకు సంతల్ రెబేలియన్ జరిగింది. సంతల్ అన్నటువంటిది మనకున్నటువంటి షెడ్యూల్డ్ ట్రైబ్స్ లో 3rd లార్జెస్ట్ ట్రైబ్ అండి. గోండ్ ట్రైబ్, అదే విధంగా గోండ్ ట్రైబ్ ఇంకొక ఇంపార్టెంట్ ట్రైబ్ ఉందండి. ఈ గోండ్ ట్రైబ్ కాకుండా ఇంకొక ట్రైబ్ ఉన్నది. ఆ ట్రైబ్ వచ్చేసి ఏంటి అని అంటే గోంద్ భిల్స్. గోంద్ అదే విధంగా భిల్, గోంద్ భిల్ ట్రైబ్ తర్వాత 3rd ఇంపార్టెంట్ ట్రైబ్ అదే సంతల్ మూమెంట్ లో యాక్టివ్ గా 4 ముర్ము బ్రదర్స్, కన్హా, సిద్ధు, ఇట్లా టోటల్ గా నలుగురు ముర్ము బ్రదర్స్, అదే విధంగా 2 సిస్టర్స్, 2 సన్యాల్ సిస్టర్స్ వీళ్ళు పార్టిసిపేట్ చేశారనమాట. 2 సన్యాల్ సిస్టర్స్ అండ్ 4 ముర్ము బ్రదర్స్. ఫూలో జూనో, ఇద్దరు సిస్టర్స్ అనమాట. ఫూలో అండ్ జూనో సిస్టర్స్ వీళ్ళు దీనిని కండక్ట్ చేశారనమాట సంతల్ మూమెంట్ ని. ఇండిగో మూమెంట్ వచ్చేసి ఎప్పుడు జరిగిందండి? ఇండిగో మూమెంట్ కూడా అరౌండ్ ఆ ప్రాంతంలోనే 1859లో బెంగాల్లో ఇండిగో మూమెంట్ అనేటువంటిది జరిగింది. దీన్ని మెయిన్ లీడ్ చేసినటువంటి వ్యక్తి మన మహాత్మా గాంధీ గారే. కాకపోతే లోకల్ గా దీన్ని లీడ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే దిగంబర్ బిశ్వాస్ లోకల్ గా దీన్ని లీడ్ చేశారు. ఇండిగో అన్నటువంటిది ఏంటంటే ఇట్ ఈస్ అ డై, ఒక క్లాత్ కి వచ్చేటువంటి కలరింగ్ ఏజెంట్ డై. ఆ డై రావాలి అని అంటే దానికి ప్లాంట్స్ ఉంటాయి, ఇండిగో కల్టివేషన్ చేయాలి. దాని నుంచి 320 పార్ట్ ఇండిగోనే కల్టివేట్ చేయాలి, దాని నుంచి ట్యాక్స్ పే చేయాలి. ఇదంతా దానికి అగేన్స్ట్ చేసినటువంటి మూమెంట్ ఇండిగో మూమెంట్. దియోబంద్ మూమెంట్ అంటే ఏంటి అని అంటే ఇది ఒక ఆర్థడాక్స్ రిలీజియస్ మూమెంట్, ఆర్థడాక్స్ ఇస్లామిక్ రిలీజియస్ మూమెంట్ అనమాట. ఆర్థడాక్స్ ఇస్లామిక్ రిలీజియస్ మూమెంట్ దట్ ఈస్ దియోబంద్ మూమెంట్. అయితే అలీఘర్ మూమెంట్ అని చెప్పేసి ఇంకొకటి ఉంది ఈ ఇస్లామిక్ రిలీజియస్ మూమెంట్ లో, అది కూడా మనం ప్రీవియస్ సెషన్ లో చెప్పుకున్నాం. అలీఘర్ మూమెంట్ వచ్చేసి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గారు స్టార్ట్ చేశారు దీనినే. ఓకేనా? ఇక్కడ ముస్లిమ్స్కి ఉండేటువంటి రైట్స్ ని, వెస్ట్రన్ ఎడ్యుకేషన్ ని ప్రమోట్ చేయాలి, వాళ్ళ రిలీజియన్ ని కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో దియోబంద్ మూమెంట్ ని స్టార్ట్ చేశారు. నెక్స్ట్ వన్, ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ సంతల్ రెబేలియన్ టుక్ ప్లేస్ బిట్వీన్. ఎప్పుడు జరిగింది? ఇప్పుడే చెప్పుకున్నాం కదా, సంతల్ రెబేలియన్ 1855-56 లో జరిగింది. ఎవరు కండక్ట్ చేశారు? ఎవరు చేశారండి ఈ పోరాటాన్ని? 4 ముర్ము బ్రదర్స్. ఆ ముర్ము బ్రదర్స్ పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి, రాసుకోండి వీలైతే. సిద్ధు, కన్హా ముర్ము, సిద్ధు ముర్ము, అదే విధంగా చాంద్ ముర్ము, భైరవ్ ముర్ము. వీళ్ళ 4 మాత్రమే కాకుండా ఇంకా 2 సిస్టర్స్ కూడా. 2 సిస్టర్స్ ఎవరు అనంటే ఫూలో జానో సిస్టర్స్. వీళ్ళు 4 బ్రదర్స్, అదే విధంగా ఫూలో జానో సిస్టర్స్. వీళ్ళ 6 కలిసి ఈ సంతల్ రెబేలియన్ అన్నటువంటి దాన్ని 1855-56వ సంవత్సరంలో, సంతల్స్ అన్నటువంటి వాళ్ళు ఎవరో చెప్పాను కదండి. సంతల్స్ అన్నటువంటిది 3rd లార్జెస్ట్ ట్రైబ్ అండి, 3వ లార్జెస్ట్ ట్రైబ్ ఆఫ్టర్ ఎవరి తర్వాత అనంటే గోన్స్, అదే విధంగా భిల్స్ తర్వాత 3rd లార్జెస్ట్ ట్రైబ్. అంటే వాళ్ళ రైట్స్ ని, సంతల్ రెబేలియన్ అసలు ఎందుకు జరిగింది అని అంటే ఆ ప్రాంతంలో ఈవెన్ ఒడిశా, బీహార్, జార్ఖండ్ ఈ ప్రాంతాల్లో కూడా వీళ్ళు ఉంటారు. అయితే వీళ్ళు అడవి మీద డిపెండ్ అయ్యి ఉంటారు కదా, ఫారెస్ట్ మీద. ఆ ఫారెస్ట్ మీద వీళ్ళకు ఉండేటువంటి రైట్స్ ని బ్రిటిషర్స్ వెనక్కి తీసేసుకోవడం, ఎక్కువ ట్యాక్స్ పే చేయమని చెప్పడం, అందుకోసం అని చెప్పేసి సంతల్ రెబేలియన్, సంతల్ అప్రైజింగ్ అన్నటువంటిది జరిగింది. వీళ్ళ 4 ముర్ము బ్రదర్స్, సిద్ధు, కన్హా, చాంద్, భైరవ్, ఫూలో, జానో సిస్టర్స్. వీళ్ళ 4 బ్రదర్స్, 2 సిస్టర్స్. మిమ్మల్ని ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ ఎలా అడుగుతారు అని అంటే సిద్ధు అండ్ కన్హా ముర్ము బ్రదర్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ విచ్ రెబేలియన్, అలా కూడా క్వశ్చన్ అడగొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇయర్ ఇచ్చారు కదా, అక్కడ అలా అడగొచ్చు,
ఇయర్ అయినా అడగొచ్చు, అసలు సంతల్ రెబెలియన్ దేనికోసం జరిగింది అలా కూడా అడగొచ్చు, ట్రైబల్ రెబెలియనా ఏంటి అని. నెక్స్ట్, ద ఫెమైన్ విచ్ కిల్డ్ నియర్లీ 8 lakh people డ్యూరింగ్ బ్రిటిష్ రూల్ యాజ్ పర్ ద రిపోర్ట్ ఫర్నిష్డ్ బై ద Famine Commission of 1660 had struck నార్థర్న్ ఇండియా. అదే విధంగా మనకి ఈస్టర్న్ ఇండియాలో కూడా 19th century అప్పుడు ఈస్టర్న్ ఇండియాలో కూడా బెంగాల్ ఫెమైన్ ఒకటి వచ్చిందనమాట. ఆ బెంగాల్ ఫెమైన్ వలన కూడా చాలా మంది పీపుల్ 1/3 ఆఫ్ బెంగాల్ అన్నటువంటిది వాష్ అవుట్ అయిపోయింది బికాస్ ఆఫ్ దాట్ ఫెమైన్ ఓన్లీ. రైట్, నెక్స్ట్ వన్, హూ కాల్డ్ ద 1857 సివిలైజేషన్, బార్బరిజం కి మరియు సివిలైజేషన్ కి మధ్య జరిగినటువంటి యుద్ధం అని చెప్పేసి ఎవరన్నారు? టిఆర్ హోమ్స్ ఈయనెవరు అనంటే బ్రిటిష్ హిస్టారియన్ అన్నమాట. టిఆర్ హోమ్స్. ఎందుకు? బార్బరిజం కి సివిలైజేషన్ కి. బార్బరిజం అంటే ఏంటి? ఆ నాగరికత అంటే డెవలప్ అవునటువంటి వాళ్ళకి, అదేవిధంగా డెవలప్ అయినటువంటి వాళ్ళకి మధ్య జరిగినటువంటి పోరాటం అని చెప్పి 1857 రివోల్ట్కి పేరు ఇచ్చారు. 1857 రివోల్ట్కి ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అన్న టైటిల్ని ఇచ్చింది ఎవరు? వినాయక్ దామోదర్ సవార్కర్, విడి సవార్కర్ గారు ఆ మాటని అన్నారు. ఈయన ఈ పుస్తకాన్ని, సేమ్ పేరుతో పుస్తకాన్ని కూడా రాశారు. జేమ్స్ అగస్టస్ హిక్కీ ఆయన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ జర్నలిజం అని ఆయనకి పేరు. ఎందుకు? బెంగాల్ గజెట్ వాజ్ ద ఫస్ట్ ఇంగ్లీష్ వీక్లీ స్టార్టెడ్ ఇన్ ఇండియా. దట్ ఈస్ బెంగాల్ గజెట్ అనేటువంటిది మొట్టమొదటి న్యూస్ పేపర్ స్టార్టెడ్ ఇన్ ఇండియా. ఓకేనా అండి? రైట్, నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ కాల్డ్ ద గ్రేట్ రెబెలియన్? ద గ్రేట్ రెబెలియన్ అన్నటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరండి? అశోక్ మెహతా. ఇక్కడ గ్రేట్ రెబెలియన్ అన్నటువంటిది దేని గురించి చెప్తున్నారు? 1857 రివోల్ట్. దీనికే ఏమని పేరండి? సిపాయి మ్యూటినీ అని కూడా దీనికే పేరు. సిపాయి మ్యూటినీ ఆర్ 1857 రివోల్ట్ అని చెప్పేసి దీనికే పేరు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే సెషన్ అమ్మా. అంటే అసలు 1857 రివోల్ట్ అనాలిసిస్, దాని కాజెస్ ఏంటి, ఎట్లా జరిగింది, అవుట్కమ్స్, కాన్సిక్వెన్సెస్ ఏంటి, దాని గురించి అనాలిసిస్ చేసి ఈ పుస్తకాన్ని రాశారనమాట. ద గ్రేట్ రెబెలియన్, అశోక్ మెహతా గారు ఈ పుస్తకాన్ని రాశారు ఆన్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్. మీకు ఇలా కూడా అడగచ్చు ఎగ్జామినేషన్. గ్రేట్ రెబెలియన్ బై అశోక్ మెహతా ఈజ్ అన్ అనాలిసిస్ ఆఫ్ విచ్ రివోల్ట్ ఇన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అని అంటే 1857 రివోల్ట్. సరేనా అండి? థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే సెషన్ అండి. విల్ బి మీటింగ్ ఫర్ అనదర్ సెషన్. అండ్ అంటిల్ దెన్, అప్పటి వరకు ప్రిపేర్ అవ్వండి, వీటన్నిటిని కూడా రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ కూడా మనం హిస్టరీ క్వశ్చన్స్తో ఇంకా మేము ముందుకు వస్తాను. వేరే టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తాను. అంటిల్ దెన్, థ్యాంక్ యూ సో మచ్.